వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈరోజు మన సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పెండ్యాల సతీష్ గారు. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించిన ఈ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా సార్ ఉన్నారు. సో, సార్‌ని ఇవాళ తన అమూల్యమైన టైంని మనకు ఇచ్చారు కాబట్టి, చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇది పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఆగస్ట్ 15న ఇవ్వనుందో, దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ యొక్క ఇంటర్వ్యూని స్పెషల్‌గా కండక్ట్ చేయడం జరిగింది. సార్ ఒక బిజీ షెడ్యూల్‌ని నుంచి కూడా ఒక మన రిక్వెస్ట్ మేరకు టైం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సార్, థ్యాంక్ యూ సార్. అండ్ నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ సార్. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్వెషన్ సార్. అసలు అంటే చాలా అరుదుగా పడుతుంటాయి గ్రూప్ 1, గ్రూప్ 2. ఒక్కసారిగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది అన్నప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఎవరు సార్? మీ మీ థాట్ ప్రాసెస్‌లో 1, 2, 3 యాస్పిరెంట్స్ ఎవరున్నారు సార్? సార్ మన స్టూడెంట్స్ వచ్చేసారు సార్. అంటే గత 3 సంవత్సరాల నుంచి కొన్ని స్టూడెంట్స్ బాగా కష్టపడుతున్నారండి. వాళ్ళు మెయిన్స్ దాకెళ్లారు. మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ వరకెళ్లారండి. ఫస్ట్ అది చూడంగానే అంటే క్యాలెండర్ ఉగాది రోజు క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆగస్ట్‌లో మరియు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ అని చెప్పారు. అలానే వరుసగా వస్తున్నాయి కూడా. ఎప్పుడైతే అది ఉగాది రోజు చూసానో నేను, కొత్త రోజులు స్టార్ట్ అయ్యాయి. మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. నాకు యాస్పిరెంట్స్ ఒక 10, 11 యాస్పిరెంట్స్ మైండ్‌లోకొచ్చేసారు. అమ్మ! వీళ్ళకి ఇంకొక అవకాశం వచ్చేసింది. యాహ్! యూపీఎస్సీ వాళ్ళు వచ్చారు. మరియు గ్రూప్ 1 వాళ్ళు కూడా వచ్చారు. మొన్న రీసెంట్‌గానే గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా వచ్చాయి. యాహ్! దానిలో సాధించలేక అంటే ఏదో 1, 2 మార్కులతో లేదా చిన్న మిస్టేక్‌లు చేసి సాధించలేక వాళ్ళు కూడా వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను అనుకున్నాను. హోప్‌ఫుల్లీ ఈ నోటిఫికేషన్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2లో మన స్టూడెంట్స్ అందరూ కొడతారు. కష్టపడే వాళ్ళందరూ కొట్టాలి అని చెప్పేసి ఒక ఆశ. సార్, అంటే మీకెవరైనా ఫోన్ కాల్స్ చేసి, సార్ అసలు మేము దీన్ని ఎలా తీసుకోవాలి? ఏంటి? అడిగిన వాళ్ళున్నారా? ఎవరంటే చాలా తక్కువ మార్క్స్‌తో వాళ్ళు ఎళ్ళిపోయిన వాళ్ళు? ఇప్పుడు నా నా స్టూడెంట్ ఉంటుందండి మాధురి అని చెప్పేసి. తను 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్ళింది. గ్రూప్ 1 మెడికల్ ఎగ్జామినేషన్‌లో కొద్దిగా పోయింది రీసెంట్‌గా. గ్రూప్ 2 వచ్చింది. గ్రూప్ 2 వచ్చినా కూడా నేనది తీసుకోను. నేను మళ్ళీ గ్రూప్ 1 కొడతాను అని చెప్పి పట్టుదలతో అలానే కూర్చుంది. ఆ అమ్మాయి ర్యాంకర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడే స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాం నెక్స్ట్ ఇయర్. ఓకే. థ్యాంక్ యూ సార్. సో, ఇంకోటి సార్, ఇప్పుడు ఫ్రెష్‌గా పాస్ ఔట్ అయిన గ్రాడ్యుయేట్స్ ముందుకి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సడెన్‌గా వస్తుంది. మేబీ వాళ్ళు అనుకుని ఉంటారు కూడా. ఆహ్, ఏదో ఒక కోచింగ్‌కెళ్దాము, లేకపోతే పీజీకెళ్దాము, లేకపోతే ఇంకేదన్నా జాబ్‌లోకెళ్దాం అన్న వాళ్ళకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఒక్కసారిగా ఫ్లాష్‌లాగా ముందుకొచ్చింది. అవునండి. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంది సార్? సార్ దానికంటే ముందు సార్ ఇంకొక విషయం చెప్పాలి సార్ నేను ఈ ఈ సాక్షి టీవీ ద్వారా. మనము ఈ మెసేజ్ అనేది పేరెంట్స్‌కి మరియు స్టూడెంట్స్‌కి సార్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఇంట్లో ఒక 5 నెల 10 నిమిషాలు దీని మీద చర్చించుకోవాలని నా ఉద్దేశ్యం సార్. ఓకే. అందుకని చెప్తున్నాను. కంపల్సరీగా. కంపల్సరీగా. లాస్ట్ 3 సంవత్సరాలుగా చూస్తున్నాం సార్ మార్కెట్‌లో. అదేంటంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ తగ్గుతూ ఉన్నాయి. కొద్దిగా వేరే ఇండస్ట్రీలో ఎంప్లాయ్‌మెంట్ లేదు. అంటే ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయా లేరా అని ఒక భ్రమలో ఉన్నారు. యూఎస్‌కెళ్ళాలి అంటే ఒక భయము. ఎప్పుడు పంపించేస్తారని. లాస్ట్ 3 ఇయర్స్‌గా ఎప్పుడైతే లే ఆఫ్స్ గాని, ఈ సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఈ ఇండస్ట్రీ పడిపోవడం చూస్తూ ఉంటే, ఆ డైరెక్షన్ టోటల్‌గా ప్రొఫెషనల్ కోర్సెస్ మీద షిఫ్ట్ అయిపోయింది. అంటే ఎక్కువ మంది సీఏ చేయాలి, లా చేయాలి. అదేవిధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి. ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్‌సి లాంటి ఎగ్జామ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. పెరిగిపోయింది. సో, డిమాండ్ పెరుగుతుంది అనంటే, ఈ డిమాండ్ అనేది ఇంకో డికేడ్ ఉంటుంది సార్. అంటే ఈ ట్రెండ్ అనేది ఇట్లానే పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంది. మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత తగ్గుతుంది. మళ్ళా కొంచెం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. మళ్ళీ అక్కడికెళ్తారు. మళ్ళీ అది తగ్గినాక ఇక్కడికొస్తారు. ఇట్స్ ఎ ట్రెండ్ సార్. ట్రెండ్. సో, ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరుగుతుందో, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, కాంపిటీషను 10 రెట్లు పెరిగింది. ఓకే. రైట్. అంటే మీరు నిజంగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇవి ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోవాలి. ఒకటి కాంపిటీషను లాస్ట్ ఇయర్ కంటే 10 టైమ్స్ పెరిగింది. పెరిగిపోయింది. 2 సార్ గత 5, 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్న వాడితో నువ్వు పోటీ పడాలి. పోటీ పడాలి.
అంటే అతనికి ఆల్రెడీ ఎడ్జ్ ఉంది సార్. మాక్ టెస్ట్ అవి మాక్ కూడా టెస్ట్ రాసి ఇవన్నీ ఉన్నాయి సార్. మూడోది సార్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది T20 కాదు సార్. Yeah. ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్. Yeah. మీరు వచ్చారు అంటే మినిమమ్ 3 సంవత్సరాలు ఉండాలి సార్. ఓకే. ప్లేయింగ్ జోన్‌లోకి వస్తే యూ హావ్ టు మినిమమ్ 3 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోవాల్సిందే. ఓకే. మీరు 3 సంవత్సరాలలో ఎన్ని అటెంప్ట్‌లు ఇచ్చారు, ఇవ్వలేరా అని పక్కన పెట్టేస్తే ఉండాల్సిందే సార్. ఉండాల్సింది. బేర్ మినిమమ్. బేర్ మినిమమ్ సార్. నాలుగోది సార్, అంటే ఇది కొంచెం చెప్పొచ్చో లేదో సార్, కానీ నాలుగోది ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ సార్ ఓకే. ఉండాలి సార్. అంటే అట్లీస్ట్ నువ్వు బయటికి వచ్చి బుక్స్ కొని, హాస్టల్ తీసుకొని, ఖర్చుకి సో అట్లీస్ట్ దానికన్నా ఓ మెంటర్ని తీసుకొని లేదా కోచింగ్ జాయిన్ అవ్వడానికి ఏదో ఒక ఖర్చు అయితే అవుతుంది సార్. ఉండాలి. అంటే ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి సార్. యాహ్! ఒకటి, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది సార్, బికాస్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ తగ్గుతుంది కాబట్టి. 2, ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ వాళ్ళతో అవుతున్న వాళ్ళు. నువ్వు పోటీ పడాలి సార్. అంటే మూడోది మనకేంది అంటే ఫుడ్డు, ఈ ఎక్స్‌పెన్సెస్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ అవుతా ఉన్నాయి సార్. బుక్స్‌కి బుక్స్ అవన్నీ అవుతా ఉన్నాయి సార్. అంటే ఈ 4 విషయాలు మీరు చర్చించుకొని అమ్మా, నాన్నతో కూర్చొని రేషనల్‌గా డెసిషన్ తీసుకోండి అని నేను అంటాను సార్. ఓకే. నా ఉద్దేశంలో సార్, రాకూడదు అనన్నా హ్యాపీ సార్. ఓకే. ఓకే. నా ఉద్దేశం అది. అంటే ఆ! ఇప్పుడే డెసిషన్ తీసుకోవడం మంచిది. ఓకే. అంటే వచ్చినాక మినిమమ్ 3 ఇయర్స్ ఉండాలని అనుకున్నాం కదా సార్. యాహ్! యాహ్! మూడోది. యాహ్! అంటే ఇక్కడ ఏంటి అనంటే వస్తే మాత్రం ఇది మైండ్‌లో పెట్టుకొని రా. వచ్చాక ఏం చేయాలో మాట్లాడదాం. ఇక డిఫరెంట్. అది మాట్లాడదాం. కానీ వచ్చేది మాత్రం ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని సో, రావాలి. రావాలనా? వద్దా? అనేది ఫస్ట్ సతమతం అవుతున్న కూర్చోండి. వాళ్ళకు మీరు చెప్తున్న మెసేజ్ ఫస్ట్ ఏదంటే ఇది యూ హావ్ టు టేక్ ఎ డెసిషన్ ఫస్ట్. డెసిషన్. యాహ్! అమ్మా, నాన్నతో కూర్చో, సీనియర్స్‌తోని మాట్లాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడి డెసిషన్ తీసుకో. ఓకే. వచ్చి వెళ్ళలేవు సార్. మనకొక నామోషి ఉంటది. యాహ్! సొసైటల్ యాహ్! ప్రెషర్ ఉంటది. సో, వచ్చి వెళ్ళలేవు. అందుకే 3 నెలలు ఆగినంక రా, పర్లేదు. ఓకే. ఇది 1 సార్. సో, ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, జస్ట్ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోటీ పడుతున్నారు వెటరనర్స్‌తోని. ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్‌తోని పోటీ పడుతున్నారు. పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. పెద్ద ఎత్తున పోటీ ఉంది సార్. ఆగస్టు 15వ తారీఖు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్‌లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే, నా ఉద్దేశంలో నెక్స్ట్ మార్చ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ప్రాసెస్. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 జరుగుతాయి. గ్రూప్ 1కి ఇంటర్వ్యూ కూడా అవుతుంది. యాహ్! ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవుతారేమో అని నా ఉద్దేశం. లేదా ఉగాది నుంచి అవుతారేమో. ఉగాదితో ఉగాది యాహ్! చేసుకోండి. ఈ 1 ఇయర్‌లో ఒక ఆస్పిరెంట్ 5 ఇయర్స్ చేసింది కొత్త ఆస్పిరెంట్ చేయాలి. యాహ్! వాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళతో పోటీ పడాలి. అది ఏం కావాలి అంటే ఫస్ట్ మనకి 2 విషయాలు రావాలి సార్. ఒకటి స్మార్ట్ థింకింగ్, 2 రైట్ థింకింగ్. ఓకే. స్మార్ట్ వే, రైట్ వే. ఎగ్జామ్‌కి ఇది చేస్తే ఐఏఎస్ అవుతాను అనంటే అదే చేయాలి అంటే రైట్ వే. హ్మ్. అదే చేయడం కనుక్కోవడం అనేది స్మార్ట్ వే. ఎలా స్మార్ట్. చేయాలని కనుక్కోవడం స్మార్ట్ వే. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ 2, 3 టైమ్స్ గ్రూప్ 1 రాసిన ఆస్పిరెంట్ ఉంటారు సార్. అవును. అతనితోనే ఒక 1 అవర్ కూర్చో. హ్మ్. ఇదే ఇండస్ట్రీలో పాఠాలు చెప్పే ఒక ఫ్యాకల్టీ ఉంటారు సార్. అతనితో 1 అవర్ కూర్చో. ఈ 2 గంటలు చాలు సార్. హ్మ్. ఒక ఆస్పిరెంట్ మైండ్ తెలుసు. ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఫ్యాకల్టీ మైండ్ తెలుసు. ఈ 2 మైండ్స్‌ని విని ఏం నిర్ణయం తీసుకుంటావో అది అలా స్టార్ట్ చెయ్యి. ఓకే. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఒక ప్లాన్ యేసుకుంటారు సార్. పిల్లలంతా ఒక ప్లాన్ యేసుకుంటారు సార్. కానీ ఆ ప్లాన్‌ని నమ్మరు. ఓకే. ఒక 6 నెలల ప్రణాళిక అని యేసుకుంటారు సార్. ఈ 6 నెలల ప్రణాళిక మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. హ్మ్. ఎందుకు అనంటే అది వాళ్ళ తప్పు కాదు సార్. ఇంకొకడు ఇంకోటి చేస్తుంటాడు. ఇంకో స్టూడెంట్ ఇంకోటి చేస్తుంటాడు. అవన్నీ చూస్తుంటే నేను చేసేది కరెక్టా కాదా? నేను చేసేది తప్పేమో, అతను చేసేదే కరెక్ట్ ఏమో అని చేంజ్ అవుతాడు. ప్రతిసారి డౌట్ వస్తా ఉంటది. ప్రతిసారి డౌట్ వస్తా ఉంటే ప్రణాళిక చేంజ్ అవుతా ఉంటది. అవును. మళ్ళీ ఇంకో ప్రణాళిక చేంజ్ అవుతాడు. అలా ప్రణాళికలు చేంజ్ అవుతూ అక్కడే ఉండిపోతారు సార్. ఓకే. ముందుకు స్టార్ట్ సాగరు. ముందుకెళ్ళారు సార్. యూ హావ్ డిసైడెడ్ టు రీచ్ ఎ గోల్ యాహ్! అండ్ యూ హావ్ ఎ ప్లాన్. ఆ స్టిక్ ఫర్ ఇట్. ప్లాన్ ఆ ప్లాన్ ఖచ్చితంగా నేను గోల్‌కి తీసుకెళ్తుంది అనే రాసావు. సో దాన్ని నమ్ము. దాన్ని ఫస్ట్ నమ్మాలి. నమ్మాలి. ఓకే. నమ్మాలి. ఫస్ట్ దాన్ని నమ్మి దాంట్లో ఏవైనా మోడిఫికేషన్స్ లేదా ఇన్కల్కేషన్స్ చేసుకో గాని దాన్ని నమ్మకుండా మాత్రం ఉండకు. యాహ్! ఓకే. నా ప్లాన్‌లో రోజు 8 గంటలు చదువుతానని పెట్టుకున్నా. 8 గంటల బదులు 9 గంటలు చెయ్యి. యాహ్! 10 గంటలు చెయ్యి. యాహ్! ఇంకో సబ్జెక్ట్ యాడ్ చెయ్యి. అంతేగాని లేదా పాలిటీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను అని మెల్లిగా ఎళ్ళావు. ఓకే. పాలిటీ వద్దనుకున్నావు. సరే పాలిటీతో పాటు ఎకానమీ స్టార్ట్ చెయ్యి. అలా ఉండాలి గాని ప్లానే నమ్మకుండా ఉండకండి. ఓకే. ఇది 1 సార్. అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకున్నాం, మీట్ ఏ సీనియర్ ఆస్పిరెంట్, మీట్ ఏ మెంటర్. మెంటర్. మీకో మైండ్ తెలుస్తుంది. రైట్ డౌన్ ఎవ్రీథింగ్.
నౌ సెకండ్ థింగ్ ప్లానింగ్. ప్లాన్. సో నెక్స్ట్ 6 మంత్స్‌లో నాకు ఎగ్జామ్ ఉంటే ఏం చేయాలి? ప్లానింగ్ కావాలంటే మనకు తెలియాల్సింది ఏంటి సార్? సిలబస్. అవును. నీ టార్గెట్ గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 మీద మాత్రమే కూర్చోండి. ఓకే. నీ టార్గెట్ గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 మీద 2 మీద మాత్రమే కూర్చోండి. ఇది చాలా 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 సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఓకే. గ్రూప్ 1లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ గ్రూప్ 2కి సంబంధం ఉండదు. గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 1తో సంబంధం ఉండదు. యాహ్! గ్రూప్ 2 750 పోస్టులు ఉన్నాయి సార్. యాహ్! గ్రూప్ 1 91 పోస్టులు 91 ఉన్నాయి సార్. పోస్ట్‌లే ఉన్నాయి. నీకు ఒకటి కావాలి. నీకు అవన్నీ ఎందుకు? నీకు ఒకటి కావాలి. యాహ్! అవన్నీ ఎందుకు? నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 డిసైడ్ చేసుకో. రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి అనంటే గ్రూప్ 1కి రా. కొత్త ఆస్పిరెంట్స్‌కి చెప్తున్నాను నేను. అదే. సార్ నాకు రైటింగ్ స్కిల్స్ అంత బాలేవు. నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ 1కి ఇంప్రూవ్ చేసుకున్నానంటే గ్రూప్ 2 స్టార్ట్ చెయ్యి. ఓకే. గ్రూప్ 2 స్టార్ట్ చెయ్యి. సో గ్రూప్ 2 స్టార్ట్ చేస్తే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? సిలబస్ చూడాలి. సిలబస్ అర్థం చేసుకోవాలి. ఆ సిలబస్‌లో అది ఎందుకు అలా ఉంది అని అర్థం చేసుకోవాలి. యాహ్! సిలబస్ అర్థం చేసుకున్నాక నెక్స్ట్ చేయాల్సింది పీవైక్యూస్ చూడడం. అంటే పాలిటీ నుంచి లాస్ట్ ఒక 10 క్వెషన్లు చూడండి. యాహ్! ప్రిలిమ్స్, మెయిన్స్ 2 చూడండి. ఎకానమీ నుంచి కూడా చూడండి. జాగ్రఫీ నుంచి చూడండి. చూడండి. ఏపీ హిస్టరీ నుంచి చూడండి. అన్ని సబ్జెక్ట్స్‌కి రిలేటెడ్‌గా పీవైక్యూస్ చూడండి. హ్మ్. మీకప్పుడు ఒక అవగాహన వస్తది. అచ్చా! క్వెషన్ ఇలా అడుగుతాడా? ఇలా ఉంటుందా? దీనిలో నెగెటివ్ మార్కింగ్ ఉంది 1/3. సో ఇలా చెయ్యాలా? అని చెప్పేసి చూడండి. యాహ్! సో ఫస్ట్ థింగ్ సిలబస్ చూడడం, ప్యాటర్న్ అర్థం చేసుకోవడం, పీవైక్యూస్ చూడడం. చూడండి. ఇవన్నీ అయిపోయాక కోచింగ్ సార్. కోచింగ్ అంటే ఏంటి? క్లాసెస్ వినడం. నా ఉద్దేశంలో సార్ లిజనింగ్‌లో మనకి ఎక్కువ గుర్తుంటది సార్. ఓకే. రీడింగ్‌లో కంటే లిజనింగ్‌లో గుర్తుంటది సార్. హ్మ్. రీడింగ్‌లో డీవియేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు జెన్‌జీ ఒక 2 గంటలు కూర్చొని చదవాలి అని అంటే కూడా కొంచెం కష్టం సార్. పెద్ద ఛాలెంజ్. ఛాలెంజ్ సార్. మనం అప్పుడు ఆటోబయోగ్రఫీలు, ఫిక్షన్‌లు, యాహ్! నాన్ ఫిక్షన్‌లు ఇవన్నీ ఇప్పుడు కష్టం సార్. అవన్నీ ఆడియో బుక్స్ వచ్చేసాయి. యాహ్! అవన్నీ ఆడియోలు వింటూ ఉన్నారు సార్. సో నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు అట్‌లీస్ట్ 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. హ్మ్. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. ఎకానమీ. రైట్? దీంతో పాటు ఎస్ఎన్‌టి కూడా సార్. ఈ 5 మేజర్ సబ్జెక్ట్స్‌కి మాత్రం క్లాసెస్ తీసుకోండి సార్. కంపల్సరీ. కంపల్సరీగా సార్. హ్మ్. యూట్యూబ్‌కెళ్తే ఫ్రీ క్లాసెస్ ఉంటే వినేయండి. హ్మ్. లేదు రికార్డెడ్ వెర్షన్స్ ఉంటే వినేయండి. రికార్డెడ్ వెర్షన్స్ విన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఓకే. కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉండాలి. క్లాస్ నోట్స్ తీసుకోండి. హ్మ్. మార్కెట్‌లో ఏదైనా ఒక అందరు ఫ్యాకల్టీ మంచోళ్ళే. చెడు ఏం చెప్పరు క్లాస్‌లో. యాహ్! ఏదో ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ తీసుకోండి. ఆ క్లాస్ నోట్స్ పెట్టుకోండి. క్లాస్ వింటూ ఉండండి. ఆ క్లాస్ వినేటప్పుడు క్లాస్ నోట్స్ చూస్తూ ఉండండి. యెస్. అక్కడ లేనిది ఇక్కడ వస్తుంది. ఇక్కడ లేనిది అక్కడికి వస్తుంది. క్లాస్ నోట్స్‌లో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఉంటది మనకి. ఓకే. సో అప్డేటెడ్ అనేది చేస్తుంటూ ఉండండి. ఒక్కసారి సార్ క్లాసెస్ విని నీ దగ్గర నోట్స్ రెడీ అయిపోయాక సార్ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? గ్రూప్ 2 వాళ్ళకి స్పెషల్‌గా చెప్తున్నాను సార్. పీవైక్యూలు చేయాలి సార్. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే. ఒక్కొక్క సబ్జెక్ట్ మినిమమ్ 1500 ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి సార్. ఒక్కొక్క సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. అబ్బా! ఆహా! సింపుల్ సార్ అది. ఓకే. ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లో మినిమమ్ 15 టాపిక్‌లు ఉంటాయి సార్. హ్మ్. టాపిక్‌కి 100 సార్. ఓకే. టాపిక్‌కి 100 ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తే సిలబస్ మొత్తం అయిపోయింది కదా సార్. యెస్. ఇది మొత్తం మీరు 6-9 నెలల్లో చేయాలి. అంటే ఇది ఓన్లీ ఫర్ గ్రూప్ 2ఆ సార్? నేను ఇది గ్రూప్ 2 చెప్తున్నా. గ్రూప్ 2. గ్రూప్ 1కి కూడా అంతే సార్. యాహ్! కానీ గ్రూప్ 1కి ఎక్స్ట్రా ఏం చేయాలి? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. రోజు ఒక ఆన్సర్ రాయండి. ఓకే. ఎవ్రీ డే స్టార్ట్ రైటింగ్ 1 ఆన్సర్. ప్రిలిమ్స్ వరకు. అందులో 150-250 వర్డ్స్ ఏదో 150-250 వర్డ్స్ ఉంటుంది సార్. అవును. 10 మార్కర్, 12 మార్కర్, 15 మార్కర్స్ ఉంటాయి సార్. హ్మ్. మనకి 15 మార్కులకైతే 250 వర్డ్స్ రాయాలి సార్. ఓకే. 10 మార్కర్ అయితే 150 వర్డ్స్ రాయాలి సార్. యాహ్! ఇక్కడ మీరు ఏం చేయాలి? రోజు ఒక క్వెషన్ రాయండి. హ్మ్. సార్ క్వెషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? పాయింట్ నెంబర్ 1 క్వెషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? పీవైక్యూస్ ఉన్నాయి కదా సార్. లాస్ట్ 10 సంవత్సరాలలో 4 నోటిఫికేషన్లు జరిగాయి. హ్మ్. నోటిఫికేషన్లు తీయొచ్చు. కానీ సార్ కొత్తగా వచ్చిన స్టూడెంట్‌కి ఒక ఛాలెంజ్ చెప్తా. ఆన్సర్ రైటింగ్ రాయాలి అని అంటే 2 విషయాలు అవసరం సార్. ఒకటి కంటెంట్ ఉండాలి. 2 ప్రెజెంటేషన్ ఉండాలి. హ్మ్. ప్రెజెంటేషన్ బాగా వచ్చు కంటెంట్ లేకపోయినా మార్కులు రావు. మార్కులు. కంటెంట్ బాగా ఉంది ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్. లేకపోయినా మార్కులు రావు. అంటే ఏదైనా ఫార్మాట్ ఉంటదా సార్? ఫార్మాట్ ఇంట్రడక్షన్, ఉంటుంది. కంక్లూజన్ ఉంటుంది సార్. ఇవన్నీ ఒకటి ఫార్మాట్. ఉంటుంది సార్. సో యూ హావ్ టు ఫాలో ఇట్ దట్ ఈస్ ఎ స్ట్రిక్ట్లీ. ప్రెజెంటేషన్ యాహ్! ఉంటుంది సార్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్‌కి క్లాసెస్ వింటేనే కంటెంట్ డెవలప్ అవుతుంది. యాహ్! క్లాసెస్ వినాలి అంటే మొత్తం కంటెంట్ డెవలప్ చేసుకున్న టైం అయిపోతుంది. అవును. సో కంటెంట్ డెవలప్ అయ్యాకనే ప్రెజెంటేషన్ చేస్తాడు. అప్పుడు ప్రెజెంటేషన్ మీరు చెప్పినట్టు సార్ ఇంట్రొడక్షను, బాడీ, కంక్లూజను అని ఉంటుంది. యాహ్! సో ఇదొక ఛాలెంజ్ సార్.
వెటర్నర్స్ 10 గంటలు చదివితే మీరు 14 గంటలు చదవాలి. కంపల్సరీగా 4 అవర్స్ మినిమమ్ చదవాల్సిందే. ఎక్స్ట్రా. అబ్సల్యూట్లీ మీరు 4 అవర్స్ ఎక్స్‌ట్రా చదవాల్సిందే. యాహ్! మీ ప్రొడక్టివిటీ ఎంత బాగున్నా కూడా చదవాల్సిందే. ఇఫ్ ఇట్ ఈస్ గ్రూప్ 1 ఖచ్చితంగా చదవాల్సిందే సార్. ఓకే. దేర్ ఈస్ నో డౌట్. మీరు సగం రోజు క్లాసులు వినడానికి పెట్టుకోవాలి. సగం రోజు ఎగ్జామ్ పీవైక్యూలు, ఎంసీక్యూలు, ఆన్సర్ రైటింగు ఇవి ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సార్, ఒక నెల బాగా చేస్తారు సార్. హ్మ్. ఒక నెల ఫస్ట్ మంత్ చేస్తారు. బాగా బాగా నిష్టగా చేస్తారు. బాగా చేస్తారు సార్. ఒక నెల అయిపోగానే కొద్దిగా అంటే వాళ్ళు తప్పు కాదు సార్. నేను ఒక స్టూడెంటే కదా! యాహ్! ఎందుకు అలా నేను చెప్తాను. ఇంత చేస్తున్నాం వస్తారంటావా? ఇంత కష్టపడుతున్నాం కదా! అసలు వస్తారా? యాహ్! అనే డౌట్ స్టార్ట్ అవుతుంది సార్. ఒక్కసారి డిసప్పాయింట్‌మెంట్ కూడా మొరల్ వచ్చేస్తది. డౌన్ అయిపోతుంది సార్. అంటే ఇంత చేస్తున్నాము రాకపోతే ఏంది పరిస్థితి? హ్మ్. అనే క్వెషన్ మార్క్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఈ డీవియేషన్. ఓకే. ఓకే. అలా డివైడ్ అవుతాం తప్ప అది కావాలని డివైడ్ అవ్వం సార్. హ్మ్. మీకు అర్థమై ఉంటుంది. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే సార్, సెల్ఫ్ మోటివేషన్. దానికంటే బెస్ట్ మోటివేషన్ ఏం లేదు సార్. ఇంకా పాయింట్ నెంబర్ 1. మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి అనంటే అమ్మా, నాన్నని తలుచుకుంటూ ఉండాల. హ్మ్. అమ్మా, నాన్న మన కోసం ఎంత కష్టపడ్డారో అది తలుచుకుంటూ ఉండి, నాకు ర్యాంక్ వచ్చిన రోజు అమ్మా, నాన్నని సొసైటీ గౌరవం ఇచ్చేది ఆలోచిస్తూ ఉండి మేనిఫెస్ట్ చేస్తూ ఉండాల. అమ్మా, నాన్నని ఆ సంతోషంగా చూసేదే నీకో మోటివేషన్. అది నువ్వు ఎప్పుడు బాగా పదే పదే గుర్తు గుర్తు చేసుకుంటూ. చేసుకుంటూ ఉండాల. నువ్వు బాగుండడము, లేదా నీకు ఫ్యూచర్‌లో మంచి వైఫో, హస్బెండో లేదా అవన్నీ సెకండరీ సార్. సెకండ్. నీ ఫ్యామిలీలో అమ్మా, నాన్న నిన్ను పెంచి, పోషించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా! వాళ్ళకో మంచి లైఫ్ ఇయ్యవాలి అని తరచూ శివమానం చేస్తూ ఉంటాం కదా సార్. ఓం నమః శివాయ అని అంటూ యాహ్! ఉంటాం కదా! నేను దీక్షలోనే ఉన్నాను. అంటుండగా అలా అమ్మా, నాన్నని తలుచుకుంటూ ఉండాల. అంటే వాళ్ళకెప్పుడన్నా లో ఫీల్ అయినప్పుడు, డీమోటివేట్ అయినప్పుడు సో, ఉండాల. ఇది ఓకే. నాకు రిజల్ట్ వచ్చిన రోజు సొసైటీ నన్ను ఇలా చూస్తుంది. మా అమ్మని అలా చూస్తుంది. మా నాన్న అలా చూస్తారు. మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడొస్తారు. యాహ్! డబ్బులొస్తాయి. మంచి లైఫ్ ఉంటుంది. అనే ఆలోచన ఉండాలి సార్. ఇది సెల్ఫ్ మోటివేషన్ సార్. ఇది సెల్ఫ్ కూడా మోటివేట్. కొంచెం కష్టమే సార్. ఓకే. అంటే వాళ్ళంతల వాళ్ళకే రావాలి. రావాలి. యాహ్! సెల్ఫ్ మోటివేషన్ సాధ్యం కాలేదంటే సార్, ఒక మెంటర్ ఉండాలి సార్. హ్మ్. ఎవ్రీ డే ఒక 15 నిమిషాలు మెంటర్‌తో గడపాలి. గడపాలి సార్. గడపాలంటే ఎళ్లి కలవాలని ఏం లేదు. ఫోన్‌లో ఫోన్‌లో మాట్లాడొచ్చు. మాట్లాడినా చాలు. జూమ్ కాల్ చేసుకోవచ్చు. హ్మ్. వాట్సాప్ మెసేజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే నువ్వు ఏం చేస్తున్నావో నమ్మి ఆయనకి మెసేజ్‌లు పెడుతూ ఉండాలి. యాహ్! అతను ఏం చేస్తాడంటే, ఇది ఈరోజు కంప్లీట్ చేయని అంటాడు. కంప్లీట్ చేయకపోతే తిడతాడు. తిట్టించుకో ఏం కాదు. హ్మ్. తిడితే పడు. ఎందుకు ఆయన తిడుతున్నాడు అంటే నీకు గ్రూప్ 1 ర్యాంక్ రావాలని. యాహ్! నువ్వు పడుతున్నావు అంటే నువ్వు గ్రూప్ 1 రావాలని. అంతే. కొట్టడం. పోస్ట్ కొట్టడం అనేది పోస్ట్ ముఖ్యం. కొట్టడం అనేది ముఖ్యం. సో, కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు అంటే అగ్రెసివ్ అవ్వనియండి. ఓకే. కొంచెం ప్రెషర్ ఎక్కువైపోతుంది వర్క్ వల్ల అంటే రానివ్వండి. మంచి ప్రెషర్ అది. చెడు ప్రెషర్ కాదు. పాజిటివ్ ప్రెషర్. పాజిటివ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. గుడ్. సో, పాజిటివ్ ప్రెషర్ ఈజ్ గుడ్. సో, మెంటర్‌ని చూజ్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ కాకపోతే మాత్రం మెంటరే ఇంకా. ఓకే. సార్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు సార్. ఈ స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్‌కి స్కోప్ ఎక్కువుంటది. ఈ స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్‌కి స్కోప్ తక్కువుంటది. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇవన్నీ చదివిన వాళ్ళకు వేరే వాళ్ళకి అంతగా హోల్డ్ ఉండదు అనేది ఆ మిత్ ఏమైనా ఉందా సార్ అట్లా? సార్ ఇది మీరు ఒప్పుకుంటారు సార్. యూపీఎస్సీ గానీ, గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా ఇట్ ఈస్ నాట్ ఏ నాలెడ్జ్ గేమ్ సార్. ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. మైండ్ గేమ్. అది నాలెడ్జ్ గేమ్ కాదు. ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఎగ్జామ్ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎగ్జామ్ రోజులో ఎంత ప్రెషర్ లేకుండా ఉన్నావు? ఎగ్జామ్ రోజులో ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది? యాహ్! ఎగ్జామ్ రోజు నీకు ఐక్యూ లెవెల్ ఎలా ఉంది? నీకు కామన్ సెన్స్ ఎలా ఉంది? అని టెస్ట్ చేసే గేమే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఇట్స్ నాట్ ఏ నాలెడ్జ్ గేమ్. అయితే సార్ అది. మీకో ఫ్యాక్ట్ చెప్తా. యాహ్! లాస్ట్ 10 ఇయర్స్‌లో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ ర్యాంకులు కొట్టిన వాళ్ళలో 70% ఇంజినీర్లు సార్. యెస్. టాప్ ఇప్పుడు చెప్పండి ర్యాంకర్స్ సార్. కూడా వాళ్ళే వాళ్ళే ఉన్నారు. ఉన్నారు సార్. ఇప్పుడు చెప్పండి సార్. మరి గ్రాడ్యుయేషన్‌లో జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ ఉన్నోళ్ళే కదా సార్ రావాలి. రావాలి. యాక్చువల్ మళ్ళీ చూస్తే. వాళ్ళకి ఎడ్జ్ రావాలి కదా సార్. మరి వాళ్ళకి రాకుండా మనకి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేదా మెడిసిన్ నాన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి వస్తుంది అని అంటే ఏంటి సార్? ప్రెషర్ హ్యాండిలింగ్. ఓకే. వాళ్ళ గ్రాడ్యుయేషన్‌లోనే మెడిసిన్ చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క బుక్ ఇంత ఉంటుంది. గంటలు గంటలు చదువుతారు. M1 ఇంజినీరింగ్‌లో. M1, M2, M3, M4 సబ్జెక్టులు ఉంటాయి కదా సార్. అవన్నీ అసలు పాస్ అవ్వాలి అంటే కష్టం. అవును. మరి అంత ప్రెషర్ హ్యాండిల్ చేసే
తత్వము గ్రాడ్యుయేషన్‌లో వచ్చింది. వాళ్ళకు అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అలవాటైపోయింది. 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 అందుకే ర్యాంక్ వస్తుంది. సో, వాళ్ళకెక్కువ ఎడ్జ్ ఉంటదంటారు. ఎడ్జ్ ఉంటుంది సార్. కామన్ సెన్స్ సార్. ఈ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్. ఓకే సార్. సరే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సార్. చాలామందికి ఎట్లా చదవాలా అనేది ఒక డౌట్ ఉంటది సార్. అంటే ఇయర్ లాంగ్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఆ ఇయర్ లాంగ్ వచ్చిన డెవలప్‌మెంట్సే కదా సార్. అవును సార్. దాన్ని ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలా? నైస్. ఏంటి ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 చెప్పండి. సార్ ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దానిలో 3 విషయాలు మనం నేర్చుకుంటాం సార్. ఒక సబ్జెక్ట్ తీసుకుందాం సార్. పాలిటీ. పాలిటీలో కాన్సెప్ట్ ఉంటుంది సార్. రైట్ సార్. కరెంట్ అఫైర్స్ ఉంటుంది సార్. జీకే ఉంటుంది సార్. హుహు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనంటే జీకే సార్. యాహ్! ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది అనంటే కాన్సెప్ట్ సార్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు అంటే కరెంట్ అఫైర్స్ సార్. ఓకే. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఈ 3 ఉంటాయి సార్. 3 ఉంటాయి. రైట్ సార్. యూపీఎస్సీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్‌లో జీకే ఎక్కువ కాన్సంట్రేట్ చేయరు సార్. హుహు. బట్ జీకే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీ బేస్ బిల్డ్ అవుతుంది. యాహ్! ఇప్పుడు కమింగ్ టు కరెంట్ అఫైర్స్ సార్. కరెంట్ అఫైర్స్ 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 2 కరెంట్ ఇష్యూస్ ఉంటాయి సార్. హ్మ్. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ చదవాలా? లాస్ట్ 1 ఇయర్ యెస్. చదవాలా? అని ఉంటుంది సార్. అబ్సల్యూట్‌గా నోటిఫికేషన్ పడ్డ లాస్ట్ 1 ఇయర్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ కరెంట్ ఇష్యూస్ చేయాలి సార్. అంటే ఏంది? కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలుసు డైలీ యాహ్! ఏవైతే డైలీ ఉన్నాయో అవి న్యూస్ చేస్తాం. అప్డేట్స్ అవి. కరెంట్ ఇష్యూస్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ సార్. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 అని ఒకటి ఉంది సార్. అంటే పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్యలో ఇండస్ వాటర్ ఒక 6 నదులు ఉన్నాయి సార్. దాని షేరింగ్ సార్. షేర్ చేస్తారు. అది 1960లో వచ్చింది సార్. హ్మ్. అది 1960లో వచ్చింది. మళ్ళీ లాస్ట్ 3 మంత్స్ నుంచి న్యూస్‌లో ఉంది. అవును. ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ ఇష్యూ. అంటే కరెంట్ ఇష్యూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి చదువుకోవాలి మనం. మళ్ళా న్యూక్లియర్ హిస్టరీలోకెళ్ళాలి. హిస్టరీలోకెళ్ళాలి. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా హిస్టరీలోకెళ్ళాలి. హిస్టరీలోకెళ్ళాలి. ఇప్పుడు న్యూస్‌లో ఉంది. అది డే టు డే కరెంట్ అఫైర్స్ కాదు. కరెంట్ ఇష్యూ అది. యెస్. ఇరాన్, ఇజ్రాయెల్ ఇష్యూ. ఇష్యూ. సో, ఆ హిస్టరీకెంచి రావాలి. సో, ఎక్కడి నుంచైనా క్వెషన్ అడగొచ్చు. అవును. క్వెషన్ ఎలా అడుగుతారు సార్? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము. ఏది ఇందాక చూసాం కదా సార్ ఇండస్ వాటర్ ట్రీటీ. సో, ఇండస్ వాటర్ ట్రీటీ రిలేటెడ్‌గా జియోగ్రఫీ బేస్డ్ క్వెషన్ అడుగుతాడు. హుహు. వాట్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్స్ రివర్స్ ఆఫ్ ఇండస్ రివర్ అంటాడు. హ్మ్. వాట్ ఆర్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సట్లెజ్ అని అంటాడు. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్. ఇలా అన్నాను అనుకోండి సార్. అది మనం ఏమనుకుంటాం? ఇట్స్ ఎ జియోగ్రఫీ క్వెషన్ అనుకుంటాం. యాహ్! నో, ఇట్ ఈస్ నాట్ జియోగ్రఫీ క్వెషన్. కరెంట్ ఇష్యూ క్వెషన్. కరెంట్ రిలేటెడ్ జియోగ్రఫీ క్వెషన్. యెస్. ఇది తెలియాలి సార్. ఓకే. ఓకే. ఇది తెలిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నర్ వీటో పవర్స్ మీద క్వెషన్ ఉంది. క్వెషన్. మనకి న్యూస్‌లో ఉంది. తమిళనాడులో గవర్నరు యాహ్! కొన్ని యాహ్! ఆపారు సుప్రీం కోర్ట్ అని చెప్పేసి. అది ఎప్పటినుంచో వస్తున్న ఇష్యూ. మరి దాని రిలేటెడ్‌గా ఉన్న సెంటర్ స్టేట్ కమిషన్స్ ఏం చెప్పాయి? పుంచి కమిషన్ ఏం చెప్పింది? సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏం చెప్పింది? ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు రీసెంట్‌గా 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. యెస్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. అంటే ఎన్నికల్లో ఎప్పుడు రిఫార్మ్స్ వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. మరి మనకి టార్కుండే కమిషన్ ఉంది. సెకండ్ ఏఆర్‌సి వెంకటాచలయ్య కమిషన్ ఉంది. రీసెంట్‌గా రామ్‌నాథ్ కోవింద్ కమిషన్ ఉంది. అంటే ఈ కమిషన్స్ అన్నీ నేర్చుకోవాలి. అప్డేట్ చేసేసుకోవాలి. అలా మీరు పాలిటీ చదువుతారు. పాలిటీ రివిజన్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అవుతుంది. కరెంట్ ఇష్యూ కూడా అయిపోతుంది. ఓకే. సరే ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ సార్. ఒక స్ట్రెచ్‌లో ఎవరన్నా న్యూ కమ్మర్‌కి అర్థం కాకపోవచ్చు. ఎట్లా అర్థం చేసుకుంటే సింపుల్‌గా ఉంటది? సార్ గ్రూప్ 1లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. గ్రూప్ 2లో 2 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇది ఏపీకి. తెలంగాణలో ఉండదు సార్. అవును. తెలంగాణలో గ్రూప్ 1లో ఒకటే ఉంటది. బట్ ఏపీగా మాట్లాడదాం. సో, ఏపీ గ్రూప్ 1లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ 240 మార్కులకు ఉంటుంది సార్. హ్మ్. 120 ఫస్ట్ పేపర్, 120 సెకండ్ పేపర్. హ్మ్. ఈ 240 మార్క్స్‌కి క్వాలిఫై అయితే మెయిన్స్‌కి వెళ్తారు సార్. ప్రిలిమ్స్ మొత్తం కూడాను ఎంసీక్యూస్ ఉంటాయి సార్. హ్మ్. మెయిన్స్‌కి వస్తారు సార్. మెయిన్స్‌లో మొత్తం 7 పేపర్లు ఉంటే 2 క్వాలిఫైయింగ్ సార్. హ్మ్. సో, 5 మాత్రమే కౌంట్ అయితాయి సార్. ఒక్కొక్కటి 150 మార్కులు. సో, 750 మార్కులకి మెయిన్స్ పేపర్ ఉంటుంది సార్. ఉంటుంది. దాంట్లో డిస్క్రిప్టివ్ సార్. ఆన్సర్ రైటింగ్ రాయాలి. అది క్వాలిఫై అవుతే ఇంటర్వ్యూకి వెళ్తారు సార్. 75 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది సార్. హ్మ్. సో, 75 మార్కులకి మనకి ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయాక మీకు ఏదైతే స్కోర్ వస్తుందో కట్ ఆఫ్‌కి బేస్ చేసుకొని మీకు ర్యాంక్ వచ్చేస్తుంది ర్యాంక్ సార్. వస్తుంది. సో, దిస్ ఈస్ గ్రూప్ 1 సార్. గ్రూప్. నా గ్రూప్ 2కి వచ్చేసరికి ప్రిలిమ్స్‌లో 150 మార్కులకు ఉంటుంది సార్. 5 సబ్జెక్టులు ఉంటాయి సార్. 30 మార్కులు ఈచ్ ఉంటుంది సార్. ఈ 150 మార్కులు క్వాలిఫై అవుతే మీరు వచ్చేసి మెయిన్స్‌కి వస్తారు సార్. మెయిన్స్‌లో 2 పేపర్లు ఉంటాయి సార్. ఇక్కడ గ్రూప్ 2 విశేషం ఏంటంటే ప్రిలిమ్స్ ఎంసీక్యూసే, మెయిన్స్ ఎంసీక్యూసే సార్.
సో, మెయిన్స్ గ్రూప్ 2లో 300 మార్కులకు ఉంటది సార్. 4 సబ్జెక్టులు ఉంటాయి. 75 మార్కులకు ఒకటి ఉంటుంది సార్. ఏపీ హిస్టరీ 75 మార్కులకు ఉంటుంది అక్కడ. సారీ. సో, 300 మార్కులు ఉంటాయి సార్. ఈ 300 మార్కులకి ఎవరికైతే ఎక్కువొస్తాయో వాళ్ళకి గ్రూప్ 2 ర్యాంక్ వచ్చేస్తుంది సార్. అయితే గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని సార్ 1/3 నెగెటివ్ మార్కింగ్ కంపల్సరీ సార్ కంపల్సరీ. ఎంసీక్యూస్‌లో. ఇది గ్లిమ్స్‌గా చెప్తే దిస్ ఈస్ ఎ అంటే సిలబస్. ఒక అర్థం చేసుకోవడానికి సరిపోతుంది సార్. సరిపోతుంది. సరిపోతుంది సార్. సరే ఇప్పుడు కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటది. లేతే ఇంకో సబ్జెక్టు అంతగా ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కొంచెం కంఫర్ట్ లెవెల్ ఎక్కువుంటది. అట్లాంటోళ్ళకు ప్రిపరేషన్ ఎట్లా పోవాలి సార్? ఫస్ట్ వాళ్ళకి నచ్చింది చదవాలనా? లేకపోతే ఎట్లా? హౌ డు యూ సెగ్రిగేట్? సార్ ఇఫ్ యూ హావ్ ఎ ఛాలెంజింగ్ మైండ్, హ్మ్. ఇఫ్ యూ హావ్ ఎ సేఫ్ మైండ్ 2 వేరే వేరే. యాహ్! ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఎ ఛాలెంజింగ్ మైండ్. యాహ్! ఇప్పుడు విరాట్ కోహ్లీకి, ధోనికి డిఫరెన్స్ ఏం తెలుసా సార్? విరాట్ కోహ్లీ ఏమంటాడంటే 45th ఓవర్‌లోనే మ్యాచ్ కంప్లీట్ చేస్తా అంటాడు. హ్మ్. 50 ఓవర్లు నేను వెయిట్ చేయను. 45 ఓవర్‌లోనే టార్గెట్ రీచ్ అయిపోయి కొట్టేసేయాలి అంటాడు. ధోని అలా కాదు సార్. 50th ఓవర్ లాస్ట్ బాల్‌లో 6 కొట్టి నేను టార్గెట్ రీచ్ అవుతాను అంటాడు. అంటే ఇట్స్ ఛాలెంజింగ్ మైండ్. ఈయన సేఫ్ మైండ్. సేఫ్. ఇఫ్ యూ హావ్ ఎ ఛాలెంజింగ్ మైండ్, నీకు నచ్చని సబ్జెక్ట్స్, డ్రై సబ్జెక్ట్స్ ఏవైతే ఎగ్జామ్‌కి ఇంపార్టెంటో దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ హావ్ ఎ సేఫ్ మైండ్, ఫస్ట్ నీకు నచ్చినవి, నీకు ఇష్టమైనవి, నీకు వచ్చినవి చదివేసి తర్వాత ఇవి రావాలి. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆన్ మైండ్. యువర్ మైండ్ సెట్. సరే ఇప్పుడు యూపీఎస్‌సి అండ్ ఏపీపీఎస్‌సి మధ్య ప్రధాన తేడాలేమిటి? యూపీఎస్‌సి మరియు ఏపీ గ్రూప్ యాహ్! 1 దీనికి గ్రూప్ 1. సార్. సార్ ఫస్ట్ చాలా మంచి క్వెషన్ సార్. ఇప్పటి వరకు సార్ 5 సంవత్సరాల ఇంటర్వ్యూలు ఇస్తున్నాను గానీ, ఈ క్వెషన్ మాత్రం ఎప్పుడు తీసుకోలేదు సార్. థాంక్ యూ. ఇట్స్ చాలా మంచి క్వెషన్ సార్. బికాస్ యూపీఎస్‌సి చేసేస్తే ఏపీపీఎస్‌సి, టీజీపీఎస్‌సి అయిపోతుంది, ఈజీ అయిపోతుంది అని అంటారు సార్. యెస్. చాలా మంది అంటూ ఉంటారు సార్. అది టు సమ్ ఎక్స్‌టెంటే కరెక్ట్ సార్. టు సమ్ ఎక్స్‌టెంట్. అంతే. యూపీఎస్‌సి ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్. యాహ్! నో డౌట్. యూపీఎస్‌సి ఎగ్జామ్ క్వాలిఫై అవుతే వేరే అన్ని ఎగ్జామ్స్ ఈజీ అవుతాయి. యాహ్! ఈజీ అవుతాయి. ఖచ్చితంగా రావు. ఈజీ అవుతాయి. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అది. ఫస్ట్ అప్రోచ్ సార్. హ్మ్. అప్రోచ్. మనకక్కడ రీజనల్ అప్రోచ్ ఉండదు సార్. హ్మ్. యూపీఎస్‌సిలో ఎప్పుడు వి ఆల్వేస్ థింక్ అబౌట్ ఇండియా ఫస్ట్, నేషనల్. ఇంటర్నేషనల్. కానీ ఇక్కడ రీజనల్ ఎక్కువ ఆలోచిస్తుంటాం. మనకి మక్కువ ఎక్కువ ఉంటా ఉంటారు. ఆ యాహ్! రీజియన్‌కి సంబంధించి ఆ రీజియన్ మీద ఇది ఉండాలి సార్. ఫస్ట్ అప్రోచ్ సార్. నీ మైండ్ సెట్ అనేది యూపీఎస్‌సికి డిఫరెంట్‌గా ఉంటది సార్. ఇక్కడ వేరేలా ఉంటది సార్. ఇది ఫస్ట్ సార్. ఫస్ట్. రెండోది సార్ కాంపిటీషన్ సార్. నువ్వు తెలంగాణలో, ఏపీలో కూర్చున్నావు. నీ కాంపిటీటర్ నార్త్ ఈస్ట్‌లో ఉంటాడు. నీ కాంపిటీటర్ యూపీలో కూడా యూపీలో ఉంటాడు. ఉంటాడు. నీ కాంపిటీటర్ పంజాబ్‌లో ఉంటాడు, జమ్మూలో ఉంటాడు, కేరళలో ఉంటాడు. అంటే నీ కాంపిటీషను ఆ మెజర్‌మెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ నీకు అర్థం కాదు. ద మెజర్‌మెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ అంటాం కదా సార్, అది అర్థం అది కాదు. అర్థం అంటే కాదు. ఏ లెవెల్‌లో అతను ప్రిపేర్ అవుతున్నారో తెలీదు. మీకు తెలీదు. అదే ఏపీపీఎస్‌సి, టీజీపీఎస్‌సికి వస్తే నీకు తెలుస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లోకల్ లెవెల్‌లో ఉంటావు. ఒక 10 ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేయి. యాహ్! 20 మంది ఫ్యాకల్టీలో ఉంటారు. అందరూ వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తా ఉంటారు. తెలిసిపోతా ఉంటది సార్. కొంచెం దిస్ వరకు ఈస్ ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇది సార్. మూడోది సార్ సిలబస్ సార్. హ్మ్. యూపీఎస్‌సి వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది సార్. మెయిన్స్‌లో ముఖ్యంగా ఆప్షనల్ ఉంటది. హ్మ్. ఎథిక్స్ ఉంటది. ఎస్సే కంప్లీట్‌లీ డిఫరెంట్. హ్మ్. అక్కడ మొత్తం ఫిలాసాఫికల్ బేస్డ్ ఎస్సేస్ ఉంటాయి. హ్మ్. సబ్జెక్ట్ బేస్డ్ ఎస్సేస్ ఉండవు. యూపీఎస్‌సి. రైట్. ఇఫ్ యూ ఆర్ ఐ వాట్ యూ విల్ డూ అంటాడు. అది ఏందో కూడా అర్థం కాదు. అవును. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ అండ్ వీ నీడ్ టు రైట్. రైట్ ఫిలాసాఫికల్ బేస్డ్ ఎస్సేస్ ఉంటాయి అక్కడ మొత్తం. అంటే యూపీఎస్‌సిలో సిలబస్ మొత్తం కూడాను మేబీ పాలిటీ అక్కడ పాలిటీ, ఇక్కడ పాలిటీ ఉంది సేమ్ కదా సార్ ఉండొచ్చేమో. అనొచ్చు. కానీ అలా కాదు. అక్కడ పాలిటీ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంటది. సార్ పాలిటీని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి కలిపాడు సార్. కలిపి. గ్రూప్ 2 పేపర్‌లో. ఓకే. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి పాలిటీ ఎందుకు కలిపాడు క్వెషన్ మార్క్ ఏసుకోవాలి. హ్మ్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ లింక్డ్ అని క్వెషన్ మార్క్ ఏసుకోవాలి. అక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సార్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద పేపర్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. నువ్వు పేపర్ జీఎస్ పేపర్ 1, పేపర్ 3, పేపర్ 2, పేపర్ 4, పేపర్ 4, పేపర్ 2 ఇవన్నీ పాలిటీ, ఎథిక్స్ ఇవన్నీ లింక్ చేస్తుంటావు. ఇక్కడ అలా ఉండదు సార్. నెక్స్ట్ డిఫరెన్స్ సార్ చాలా మేజర్ డిఫరెన్స్ సార్ ఇది. ఆప్షనల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూపీఎస్‌సి. ఓకే. 500 మార్కులకు ఉంటది. హ్మ్. ఇక్కడ ఆప్షనల్ ఉండదు. ఓకే. ఇక్కడ ఆప్షన్ అస్సలకి ఉండదు. లేదు. అంటే నువ్వు యూపీఎస్‌సి చదువుతున్నావు అనంటే ఇది ఈజీ అవుతుంది తప్ప ఇది వస్తుందని కాదు. యాహ్! ఇప్పుడు పెద్ద ప్రెషర్ హ్యాండిల్ చేసినోడు దాన్ని నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ హ్యాండిల్ చేయొచ్చు కదా సార్. చేయొచ్చు. అంతే. అదే అవుతుంది. కానీ ష్యూర్ అయితే కాదు. షూర్ అయితే కాదు. సరే ఇప్పుడు ఈ గ్రూప్ 1 2 ప్రిలిమ్స్ కోసం రోజుకు ఎన్ని గంటలు చదవాలి సార్? అంటే ప్రిలిమ్స్‌గా మొత్తం రెండు ఓవరాల్‌గా 1 and 2. చూద్దాం సార్. ఓవరాల్‌గా చూద్దాం సార్.
సార్ ఇది నేను ముందు కూడా చెప్పాను. బట్ మళ్ళీ యాహ్! చెప్తున్నాను సార్. ఇది కూడా చాలా మందికి వచ్చి అడిగే క్వెషన్. సార్ ఎన్ని గంటలు చదవాలి? పేరెంట్స్ అడుగుతారు. ముఖ్యంగా పేరెంట్స్. సార్ 10 గంటలు చదవాలంట, 14 గంటలు చదవాలంట. ఈ మధ్య పేరెంట్స్ ఫోన్ చేస్తూ ఉంటే ఇదే యాహ్! క్వెషన్ వస్తుంది. సార్ నేను చెప్పనా సార్? నా కెపాసిటీ సార్. నా కెపాసిటీ ఒక టాపిక్‌ని అర్థం చేసుకోవడంలో గంట పడుతది. హ్మ్. మీ కెపాసిటీ అదే టాపిక్‌ని అర్థం చేసుకోవడానికి అర్ధగంట పడుతుంది. ఓకే. ఇప్పుడు చెప్పండి సార్. నేను 9 గంటలు చదివితే మీకు 4:30 గంటలు చాలు. చాలు. ఇట్ సింపుల్ ఆల్ లాజిక్. డిపెండ్స్ అపాన్ ప్రొడక్టివిటీ. మళ్ళీ మీరు మైండ్‌కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. ఇయ్యొద్దు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ సార్. యాహ్! అంటే నీ కెపాసిటీ 3 చాప్టర్స్ 2 గంటల్లో చదువుతావు అనంటే, వేరెవరి కెపాసిటీ అదే 3 చాప్టర్స్ 4 గంటల్లో చదువుతారంటే, నీకు తక్కువ అవర్స్ ఉన్నా సరిపోతుంది. సరిపోతుంది. మీ అబిలిటీ మీద. మీ అబిలిటీ మీద. బట్ మినిమమ్ 6 అవర్స్ సార్. మినిమమ్ 6 అవర్స్. మినిమమ్ 6 అవర్స్ మాత్రం కూర్చోాలి. ఎవ్రీ 1 ½ అవర్‌కి ఒక బ్రేక్ ఇయ్యాలి సార్. కంపల్సరీ. ఎవ్రీ 1 ½ అవర్ బ్రేక్ ఇయ్యాలి. ఇది మన ఈ స్టూడెంట్స్‌కి చెప్తుంటాను సార్. ఎన్ని నిమిషాలు ఉండాలి సార్ బ్రేక్? చెప్తాను సార్. నేను మన స్టూడెంట్స్‌కి ఇదే చెప్తుంటాను సార్. మన స్టూడెంట్స్‌కి ఏం చెప్తానంటే మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్‌కి ప్రతి 1 ½ అవర్ చదివేటప్పుడు ఒక వైట్ పేపర్ పెట్టుకో పక్కకి. ఒక టాపిక్ చదివావు. ఆ టాపిక్ రిలేటెడ్‌గా ఏదో ఒక కీవర్డ్ ఉంటది. హ్మ్. ఆ కీవర్డ్ రాసుకో. ఇంకో టాపిక్ చదివావు. ఇంకో ఇంకో కీవర్డ్ కీవర్డ్. రాసుకో. అలా 1 ½ అవర్ తర్వాత 15 మినిట్స్ బ్రేక్ తీసుకుంటావు. అలా ప్రతి 1 ½ అవర్‌కి 4 సెషన్‌లు అయిపోతాయి. సో టోటల్‌గా 6 అవర్స్ చదువుతావు. 6 అవర్స్ చదివాక ఆ పేపర్ మాత్రం నీ పాకెట్‌లోనే ఉండాలి. హ్మ్. ఆ కీవర్డ్స్ అనేవి. నువ్వు తినేటప్పుడు పేపర్‌ది. తినేటప్పుడు పేపర్‌ది. చాయ్ తాగేటప్పుడు పేపర్‌ది. ఆ కీవర్డ్ ఎందుకు రాసాను నేను? అసలు ఎందుకుంది అక్కడ? కీవర్డ్ నేను ఎందుకు రాయాల్సొచ్చింది? ఆ కీవర్డ్ చూస్తే ఆ టాపిక్ గుర్తు రావాలి. యాహ్! ఆ కీవర్డ్ చూసి టాపిక్ గుర్తు రాలే అంటే సరిగ్గా చదవలే. మళ్ళీ ఎళ్లి చదవాలి. మళ్ళీ ఎళ్లి చదవాలి. ఇలానే చేస్తారు సార్ మన స్టూడెంట్స్ అందరూ. ఓకే. ఇంకోటి కూడా చేస్తారు. వాళ్ళకి ఒక బుక్ ఇస్తాను నేను. లాగ్ బుక్ అని ఇస్తాను. ఆ బుక్‌లో ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు ఇన్‌స్టిట్యూషన్ నుంచి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలు చదివాము, ఎన్ని సబ్జెక్టులు చదివాము, ఎన్ని ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసాము, ఏం చదివితే బాగుండేది, రేపేం చదవాలనుకుంటున్నాను అని రాసి వెళ్ళిపోవాలి. ఆ బుక్ నా రాసి దగ్గరే ఉంటుంది. హ్మ్. ఆ బుక్ నా దగ్గరే ఉంటుంది. సెల్ఫ్ ఓకే. అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తాను. ఓకే. సీరియస్ ఉన్నోడు అర్థం చేసుకొని ముందుకెళ్తాడు. ఇలా సార్ అంతే. సింపుల్ యాజ్ సచ్. సింపుల్ మనది మనం అకౌంటబుల్ చేసుకోవడం. సార్ కోచింగ్ డైరెక్షన్ మాత్రమే చూపెడుతది. యాహ్! ఎళ్ళాల్సింది స్టూడెంటే. యాహ్! సార్ ఇప్పుడు కమింగ్ టు మార్క్స్ సార్. సార్ అంటే ఇప్పటివరకు మనం సిలబసు దీని గురించే ఎట్లా చదవాలా అని. సో 1 ఇయర్స్ యూ స్టార్ట్ అటెంప్టింగ్. అసలు మార్క్స్ ఎట్లా ఎక్కువ తీసుకోవడానికి అటెంప్ట్ ఎలా చేయాలి? క్వెషన్. సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ స్మార్ట్ అప్రోచ్ సార్. స్మార్ట్ వే ఆఫ్ ఇది సార్. యూపీఎస్సీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను సార్. ఏపీపీఎస్సీ కూడా వద్దాం సార్. యూపీఎస్సీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 2025 మార్కులకి పేపర్ ఉంటుంది సార్. ఫస్ట్ ర్యాంకర్‌కి వచ్చిన మార్క్స్ 1000, 50 హ్మ్. అంటే 55% మార్కులొస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే నీ టార్గెట్ 50-60% మార్క్స్ నువ్వు సాధించావు. సారీ. అంటే నువ్వు సిలబస్‌లో 60% సిలబస్ 100% పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. నువ్వు 100% సిలబస్ 50% పర్ఫెక్ట్ ఉంటే కాదు. కాదు. నువ్వు 60% సిలబస్ 100% పర్ఫెక్ట్‌గా చదవాలి. పర్ఫెక్ట్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. ఇది ఉండాలి మైండ్‌లో. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి ఈ 60% నీకు ఏ కంఫర్టబుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఏది చేస్తే బాగుంటది? లాస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్ చూడాలి. హ్మ్. ఆ పీవైక్యూస్ రిపీట్ అవుతాయి సార్. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు యూపీఎస్సీలో రిపీట్ అవుతాయి సార్. అలానే రిపీట్ అవ్వదు. హ్మ్. ప్యాటర్న్ రిపీట్ అవుతది. సో, రిపీట్ అవుతుంది సార్. ఇప్పుడు ఏపీపీఎస్సీ తీసుకుందాం సార్. 1956 నుంచి ఇప్పటి వరకు ఓ 20 నోటిఫికేషన్‌లు వచ్చుంటాయి కదా సార్. అనుకుందాం ఊరికే. హ్మ్. 20 నోటిఫికేషన్‌లు అంటే సార్ ఇంటూ ఒక ఎంసీక్యూలు ఒక్కొక్క పేపర్‌లో ఒక 200 ఎంసీక్యూలు అనుకుందాం సార్. హ్మ్. అంటే 4000 ఎంసీక్యూలు సార్. ఈ 4000 ఎంసీక్యూలు చేస్తే ఇంటూ 4 ఆప్షన్‌లు. అంటే 16,000 బిట్లు. యాహ్! సార్ సరిపోదా సార్? హ్మ్. యాహ్! 16,000 బిట్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు సార్. యెస్. దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని క్లాస్‌కెళ్తున్నావు, ఎగ్జామ్‌కెళ్తున్నావు సార్. ఇదే యూపీఎస్సీ తీసుకోండి సార్. 70 సంవత్సరాల నుంచి ఉంది. ఉన్నది. నువ్వు 70 సంవత్సరాల నుంచి అన్ని పేపర్స్ చేసావనుకో రిపీట్ అవ్వవా సార్? అవుతాయి. ఇంకెక్కడి నుంచి ఇస్తాడు అతను? ఒక కరెంట్ అఫైర్స్ తప్ప అంతా రిపీట్ అవుతాయి. అన్నీ రిపీట్ అవుతాయి. అన్నీ రిపీట్ అవుతాయి. యూపీఎస్సీలో రిపీటెడ్ క్వెషన్స్ మన స్టూడెంట్స్‌కి బాగా చూయిస్తాను కూడా. ఓకే. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రిపీటెడ్? అచ్చా! ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంది. ఇప్పటి వరకు పర్సాలు అడుగుంటాడు. హ్మ్. డిఫరెంట్‌గా అడుగుతాడు. యాహ్! ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీదనే డిఫరెంట్‌గా అడుగుతాడు. సబ్జెక్ట్ అదే ఉంటుంది. అదే ఉంటది. యాహ్! వీటో పవర్‌లో అడుగుతాడు. ఓకే. మొన్నటి వరకు ఏం చేశాడు? భారతీయ రాజ్యాంగము మరియు యూఎస్ కాన్స్టిట్యూషన్‌కి సిమిలారిటీసు లేదా డిఫరెన్సెస్ ఏంటని చెప్పాడు.
ఇలా అడుగుతుండే. ఇప్పుడేమైంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటో పవర్స్‌కి, యూఎస్ ప్రెసిడెంట్ వీటో పవర్‌లకి డిఫరెన్స్ ఏంటి? ఓకే. మొన్న క్వెషన్ అడిగాడు. హుహు. క్షమాభిక్ష. హ్మ్. ప్రెసిడెంట్ క్షమాభిక్ష ఆఫ్ యూఎస్ఏ, ఇండియాకి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. అంటే ఓకే. ఎలా ఉంది అనంటే సార్, మీరు దాంట్లో మునిగిపోయి, అదే జపం చేస్తూ, అదే మైండ్ సెట్‌లో ఉంటే, మీరు పేపర్ గెస్ చేయగలుగుతారు. ఓకే. అక్కడి వరకెళ్ళిపోతాం. కానీ జపం చేయాలి. జపం చేయాలి. యూపీఎస్సీ అని తిరగాల. గ్రూప్ 1 అనేది తిరుగుతూ ఉండాల. 24/7. 24/7 అదే ఉండాల. ఒక్కడివే ఉండు. ఒక్కడివే ఉండు. హ్మ్. ఒక్కడివే ఉండు. నువ్వు కోచింగ్ తీసుకుంటే వచ్చిన 1 మంత్, 2 మంత్స్ వరకు ఫ్రెండ్స్ చేసుకోవద్దు. సార్. ఆ 1.5 మంత్‌కి నీకు తెలుస్తుంది. నీ మైండ్‌కి మ్యాచ్ అయ్యేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళనే ఫ్రెండ్స్ చేసుకోవాలి తర్వాత. హ్మ్. అది కూడా టీకే దేనికో కలవాలి, డిస్కషన్ పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ కలుస్తున్నారంటే సబ్జెక్ట్ తప్ప ఏం డిస్కస్ చేయొద్దు. అలాంటి వాళ్ళని నువ్వు ఉండు. అట్లాంటి గ్రూప్స్‌లోనే అట్లాంటి ఉండాలి. గ్రూప్స్‌కే నువ్వు కలు. అలాంటి గ్రూప్స్ లేకపోతే నువ్వు వచ్చేసేయి బయటికి. యాహ్! నువ్వు ఒక్కనివే కూర్చో. పాడ్‌కాస్ట్‌లు చూడు. హ్మ్. మంచి పాడ్‌కాస్ట్‌లు ఉన్నాయి ఇప్పుడు. ఇండియాలో నాలెడ్జబుల్ పాడ్‌కాస్ట్‌లు చాలా ఉన్నాయి. ఆ చాలా. పాడ్‌కాస్ట్‌లు చూడు. సరే ఇది ఓన్లీ ప్రిలిమ్స్‌కి వర్తిస్తదా సార్? ఎ ఎనీ ఎగ్జామ్‌కి ఎనీ వర్తిస్తదా? ఎగ్జామ్ సార్. ఎనీ ఎగ్జామ్. ఈవెన్ ఫర్ మెయిన్స్ ఆల్సో ఇది వర్తిస్తుంది. ఇదే కానీ అప్రోచ్. ఆన్సర్ రైటింగ్ సార్. ఓకే. ఆన్సర్ రైటింగ్‌లో మళ్ళా మనకి కంటెంట్ ఉంటది. కానీ ప్రెజెంటేషన్ కరెక్ట్‌గా రావాలి అంటే రోజు ప్రాక్టీస్ ఉండాలి. రైటింగ్ ప్రాక్టీస్ ఎంత ఉండాలి సార్ రోజుకి? సార్ రోజు మినిమమ్ 1 క్వెషన్ రాయాలి బిగినర్. ప్రిలిమ్స్ అయిపోయాక రోజు 5 క్వెషన్‌లు రాయాలి. 5 క్వెషన్ 5 క్వెషన్‌లు రాయాలి. అయితే కంపల్సరీ. ఇంకో విషయం సార్. నేను ఒక యాస్పిరెంటే. నాకు అప్పుడు నామూష్ ఉండే. అది వదిలేసి సిగ్గు విడిచి ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆ తప్పు చేయొద్దని. యెస్. ఇన్ మీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మీ ఆస్పిరెంట్. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోతే ఒప్పుకో. నా హ్యాండ్ రైటింగ్ బాలేదని. ఒప్పుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటావు. 2 స్పెల్లింగ్స్ మిస్టేక్ చేస్తుంటే ఒప్పేసుకో. హ్మ్. వేరే వాళ్ళ దగ్గర ఒప్పుకోవద్దు. నువ్వు నీకు ఒప్పుకో. నువ్వే ఆ! ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే స్పెల్లింగ్స్ కరెక్ట్ రాయడానికి నువ్వు ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ అవుతావు. హ్మ్. చాలా మందికి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఐఏఎస్ కోచింగ్ వచ్చి స్పెల్లింగ్స్ రావా అని అంటారేమో అని చెప్పి భయపడతారు. హ్మ్. రాకపోవచ్చేమో. రాకపోవచ్చు. తప్పేం లేదు సార్. అబ్బే! ఇప్పుడు కృష్ణతేజ గారు ఉన్నారు. ఆ! ఆయన ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఆయన. ఏమన్నారు? హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని అంటే ఆయన వెళ్ళి హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకో. హ్యాండ్ రైటింగ్ వెళ్ళి ఆయన హ్యాండ్ రైటింగ్ బాలేదనే కదా ఆయన వెళ్ళి వెళ్ళింది నేర్చుకున్నాడు. అక్కడికి. మరి నేర్చుకున్నాడు కాబట్టే కదా ఇప్పుడు వెళ్ళి ఐఏఎస్ అయ్యాడు. కేరళ క్యాడర్ అయిపోయాక ఇప్పుడు ఏపీకి వచ్చారు. యాహ్! సో, ఒప్పుకున్నాడు. సో, లెర్నింగ్, యాహ్! రీలెర్నింగ్, అన్‌లెర్నింగ్ అండ్ ఈ 3 ఇంపార్టెంట్ సార్. సో, హ్యాండ్ రైటింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్. వైటల్ రోల్ సార్. ఓకే. ప్రెజెంటేషన్, మళ్ళీ హ్యాండ్ అక్కడ రైటింగ్, ప్రెజెంటేషన్ అవసరం. ప్రెజెంటేషన్, డయాగ్రామ్స్. యాహ్! ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ఈ మాక్ టెస్ట్‌లు ఎంత అవసరం సార్? అవసరమా? అంటే వాళ్ళు దానికి ఎక్స్‌పోజ్ అవ్వాలంటారా? సార్ 3 స్టేజెస్ ఉంటాయి సార్. స్టేజ్ 1 అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ ఈజ్ స్టేజ్ 1 సార్. అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి ఇక్కడ? మనకి క్లాసెస్ వింటాం. క్లాసెస్ వినాలి లేదా రీడింగ్. ఈ రెండిటి ద్వారా అండర్‌స్టాండింగ్ వస్తది. ఒకసారి ఒక సబ్జెక్ట్ అండర్‌స్టాండ్ చేశాక సెకండ్ స్టేజ్ ఈజ్ నోట్స్ మేకింగ్. హ్మ్. సో, నువ్వు ఏదైతే సబ్జెక్ట్ విన్నావో లేదా చదివావో అది విన్నాక నీ తీరుగా అన్ని సోర్సెస్ నుంచి నువ్వు నోట్స్ చేసుకోవడం. వచ్చేసుకో. ఒక్కసారి ఆ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని నోట్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేది రివిజన్. హ్మ్. ఈ రివిజన్ స్టేజ్‌లో యూజ్ అయ్యేదే మాక్ మాక్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్. రివిజన్ ఎలా చేయాలి అనంటే ఇదో పద్ధతి. అంటే ఓకే. ఎగ్జామ్స్ ద్వారా ఎన్ని ఎగ్జామ్ యాహ్! రాస్తే అంత రివిజన్ అవుతుంది. యాహ్! అలా సార్. సార్ ఈ నెగెటివ్ మార్కింగ్ గురించి చెప్పండి సార్. అంటే ఎగ్జామ్స్‌కెళ్ళినంక సో, మనకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉన్నట్టుంది కదా సార్ ఇప్పుడు. సో, దానికి ఎట్లా హౌ టు హ్యాండిల్ దట్? అబ్సల్యూట్‌లీ సార్. నెగెటివ్ మార్కింగ్ ఈస్ నీడెడా? నాట్ నీడెడా? అని నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. నా ఉద్దేశంలో నీడెడ్ సార్. నీడెడ్. ఇట్ ఈస్. ఎందుకనంటే లక్‌కి చోటుండదు. ఆ! హార్డ్ వర్క్‌కి యాహ్! మాత్రమే చోటుంటది. చోటు. నెగెటివ్ మార్కింగ్ ఉంది అనంటే నీ కృషికి మాత్రమే చోటుంటది. యెస్. నువ్వు చదివావంటేనే అది ఆన్సర్ ఆన్సర్ చేయగలుగుతావు. చేయగలుగుతావు. లేదా లక్‌లో ఉండదు. సో, నెగెటివ్ మార్కింగ్ ఉండాలని ఉండదు. కోరుకోవాలి. యాహ్! నెగెటివ్ మార్కింగ్ ఉంటేనే చదివినోడికి ర్యాంక్ వస్తది. ర్యాంక్ వస్తుంది. ఇది 1. ఈ మైండ్ సెట్ ఉండాలి సార్ మనం. యాహ్! రెండోది సార్ చాలా ఇంపార్టెంట్. నెగెటివ్ మార్కింగ్ ఉంటే చాలా మంది రిస్క్ తీసుకోరు సార్. హ్మ్. 120 క్వెషన్‌లు ఉన్నాయనుకోండి సార్ ప్రిలిమ్స్ గ్రూప్ 1లో. 120లో లాస్ట్ ఇయర్ 55 ఉండే కట్ ఆఫ్. సో, ఇప్పుడు నేను ఒక 60 పెట్టేసి వచ్చేస్తా నాకు తెలిసినయి అని అనుకుంటాం సార్. తప్పు. హ్మ్. ఎందుకో చెప్తాను వినండి సార్. నెగెటివ్స్ నుంచి నువ్వు తప్పించుకోలేవు. హ్మ్. నీకు తెలుసో తెలియకనో తప్పులు పెట్టేసి వస్తావు. యాహ్! నువ్వు 100 పెట్టావంటే మినిమమ్ 30 రాంగ్ పోతాయి సార్. మినిమమ్ సార్. మినిమమ్. మినిమమ్ సార్. ఆ 30ని ఎలా తగ్గించుకోవాలని మాత్రమే ఆలోచించాలి.
తప్పులను జీరో చేయడం మాత్రం నువ్వు ఆలోచించుకోకు. ఓకే. తప్పులనేవి పోతాయి. తప్పులు పోతాయి. ఈ ఫస్ట్ ఇది ఒప్పేసుకో. తప్పులు యాహ్! పోతాయి. యాహ్! ఈ తప్పులు పోతాయి కదా! ఇప్పుడు నేను 10 తప్పులు చేసొస్తా. 11, 15 తప్పులే చేసొస్తా అనే మైండ్ సెట్‌లో ఉండాలి సార్. ఓకే. ఐ హోప్ ఫస్ట్ యూ అండర్‌స్టాండ్. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ మనం చేయాలి. తప్పులు తప్పులు పోతాయి చేస్తామని. అని యాక్సెప్ట్ చేయాలి సార్. యాహ్! అప్పుడు తక్కువ తప్పులు చేస్తావని తెలిసిపోతుంది. ఓకే. ఆ మైండ్ సెట్‌కొస్తుంది. ఓకే. ఇప్పుడు రిస్క్ తీసుకోవాలా వద్దా అంటే రిస్క్ తీసుకోవాలి. హ్మ్. నువ్వు సేఫ్ గేమ్ ఆడితే మాత్రం కాదు. యాహ్! నువ్వు సేఫ్ నీ గ నీ నీ ఇన్ గట్ నమ్ము. నీ మైండ్ నమ్ము. యాహ్! నీ ఇన్‌స్టింక్ట్‌ని నమ్ము. యాహ్! నువ్వు ఎక్కడో చదువుంటావు. అందరికీ 30% 30% క్వెషన్‌లే తెలుసు. యాహ్! 70% ఎవడు తెలీదు. దానిలో ఛాన్స్ తీసుకుంటాడు. 120 క్వెషన్‌లు ఉంటాయి సార్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 120 క్వెషన్‌లు ఉంటాయి సార్. నువ్వు యాహ్! మినిమమ్ 100 పెట్టి రావాలా. మినిమమ్ 100 పెట్టి రావాల్సిందే. కంపల్సరీగా. అది కాన్ఫిడెంట్‌గా. హ్మ్. సేఫ్ గేమ్ ఆడకు. నెగెటివ్ మార్కింగ్ ఉన్నా ఆడకు. అదే మైండ్ గేమ్. యాహ్! నువ్వు నెగెటివ్ మార్కింగ్ ఉంది కదా! మైండ్ గేమ్ నీ మైండ్‌లో తిరుగుతుంది. తప్పు పోతే ఎట్లా? ఇది ఎట్లా? యాహ్! ఇట్లా అక్కడే పోతాయి తప్పులు. సార్ ఈ రైటింగ్ దీంట్లో సార్ సార్ మనకి డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ మనం అది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం అవి యూజ్ చేయాలనా సార్? ఆ మెథడ్స్ టు ఎక్స్‌ప్లెయిన్ అవర్ కాన్సెప్ట్? సార్. ఇప్పుడు ఒక ఎవాల్యుయేటర్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం సార్. మనము స్టూడెంట్, కోచింగ్ పక్కన పెడతాం సార్. కరెక్షన్ ఆన్సర్‌ని దిద్దేవాడు ఏం చేస్తాడు? వాళ్ళకొక బ్లూ ప్రింట్ ఇస్తారు సార్. అంటే ఈ క్వెషన్‌కి ఈ విధంగా ఆన్సర్ ఉంటది అని చెప్పి కీ పాయింట్స్ బ్లూ ప్రింట్ ఒకటి ఉంటది సార్. ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఆయన దగ్గర బ్లూ ప్రింటర్ ఏదైతే ఉందో సార్, యాహ్! అది డైరెక్ట్‌గా ఆన్సర్‌లో కనపడిందనుకోండి సార్. అది డైరెక్ట్‌గా ఆన్సర్‌లో తీయగానే కనపడిందనుకోండి సార్. ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుందా లేదా సార్? డెఫినెట్. అలా కనపడాలంటే ఏం చేయాలి సార్? ఫ్లో చార్ట్ ఎయాలా? ఫ్లో చార్ట్. డయాగ్రామ్ ఎయాలా? కొటేషన్ రాయాలా? సో, ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ ఏమవుతుంది? ఆ బ్లూ ప్రింట్‌లో ఉండే కీవర్డ్స్ నువ్వు ఫ్లో చార్ట్‌లో కనపడతది. యెస్. ఆ మైండ్ సెట్‌తో నీ ఆన్సర్ చదువుతాడు. మంచి మార్కులు ఎత్తాడు. అచ్చా! అచ్చా! అందుకని ఇంపార్టెంట్ సో, సార్. అదొక ఫ్లో అన్నమాట. అదొక మంచిది ఫ్లో. ఆ! అంటే హి ఈస్ గోయింగ్ ఆన్ ఎ రైట్ ట్రాక్ అన్నట్టుగా అని అర్థమైపోతుంది కదా సార్. అర్థమైపోతుంది. ఈ టాలెంటెడే ఇతనికి స్టఫ్ ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటారు సార్. ఓకే. సార్ ఇప్పుడు ఏపీ స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడ అంటే ఈ ఎగ్జామ్ మనకు వచ్చింది నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో ఏపీ స్పెసిఫిక్ క్వెషన్స్ ఎలా ఉంటాయి సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ ముందుగా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం సార్. తెలంగాణలో ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలంగాణ స్పెసిఫిక్. ఏపీలో తక్కువ ఉంటాయి. మనకి ఏపీ స్పెసిఫిక్‌లో ఏపీ హిస్టరీ ఉంటుంది సార్. హ్మ్. ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. ఏపీ ఎకానమీ ఉంటుంది. ఏపీ కరెంట్ అఫైర్స్ కరెంట్. ఉంటాయి. 4 ఉంటాయి సార్. ఇక్కడ తెలంగాణ మూవ్‌మెంటు, తెలంగాణ సొసైటీ ఆహా! ఇక్కడ ఒక 4, 5 ఎక్కువ ఉంటాయా ఇవి సార్? ఉంటాయి సార్. హ్మ్. ఇక్కడ ఓన్లీ ఇవి 4 సార్. ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ. హ్మ్. ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ ఇవి 2 కూడా సార్ జియోగ్రఫీ, ఎకానమీ ఇవి 2 కూడా ఆ ఇయర్‌లో వచ్చిన బడ్జెట్టు, ఎకనామిక్ సర్వేతో లింక్ అయ్యి ఉంటది. హ్మ్. కంప్లీట్‌గా. అసలు అవును. ఇది చదువుకొని పోతే చాలు. హ్మ్. ఓన్లీ ఎకనామిక్ సర్వే రీసెంట్‌గానే రిలీజ్ కూడా చేశారు ఎకనామిక్ సర్వే. హ్మ్. అంటే ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, బడ్జెట్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఉంటాయి. ఓకే. స్టేట్మెంట్సే ఉంటాయి కానీ ఫ్యాక్ట్స్ బేస్డ్ స్టేట్మెంట్ క్వెషన్స్ అడుగుతాడు. హ్మ్. ఏపీ హిస్టరీ సార్ శాతవాహన టైం నుంచి మొత్తం ఫ్యాక్చువల్ బేస్డే ఉంటాయి మళ్ళీ. ఏపీ హిస్టరీ. ఓకే. ఏపీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకోవాలి సార్. కంప్లీట్‌గా చూసుకోవాలి సార్. హ్మ్. ఏది గవర్నమెంట్ వదిలిపెట్టకూడదు. రీసెంట్‌గా వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. హ్మ్. అదే విధంగా గవర్నమెంట్ కొన్ని పాలిసీలు రిలీజ్ చేస్తది. హ్మ్. గవర్నమెంట్ శ్రీ సిటీలో రిలీజ్ చేసింది. వైజాగ్‌లో డెవలప్‌మెంట్స్ అన్నీ నేర్చుకొని పోవాలి సార్. హ్మ్. కంప్లీట్‌గా నా ఉద్దేశంలో ఫ్యాక్చువల్ బేస్డే ఉంటాయి సార్. హ్మ్. ఏపీ స్పెసిఫిక్ టోటల్‌గా ఫ్యాక్చువల్ బేస్డే ఉంటది. ఓకే. అలా సార్. అవన్నీ కానీ కంప్లీట్‌గా కాన్సంట్రేట్ చేయాలి సార్. ఏది వదిలిపెట్టకుండా కాన్సంట్రేట్ చేయాలి సార్. ఓకే. ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళు. గ్రూప్. ఎందుకంటే 75 మార్కులు మెయిన్స్‌కి ఏపీ హిస్టరీయే ఉంది. హ్మ్. ఏపీ జియోగ్రఫీ ప్రిలిమ్స్‌లో ఉంది. కాన్సంట్రేట్ చేయాలి సార్. ఖచ్చితంగా ఏపీ కరెంట్ అఫైర్స్ ఉంది 10 మార్క్స్ ప్రిలిమ్స్. ఓకే. కరెంట్ అఫైర్స్ అని 30 మార్కులు ఉంది సార్. యాహ్! నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని. ఓకే. అది ఎక్కువ 10 మార్క్స్ అని వాడు చెప్పలేదు. మనం అనుకుంటున్నాం. అది డైరెక్ట్ 30కి 20, 25 మార్క్స్‌లు రీజనల్ అడిగేసాడంటే ఏం చేస్తారు ఏం సార్? చేస్తారు? ఏం చేయలేం సార్. సో, ఐ థింక్ ఏపీ ఎకానమీ ఉంది సార్. హ్మ్. బైఫర్కేషన్ ఉంది సార్. ఏపీ బైఫర్కేషన్ చట్టం ఉంది. చట్టం. 2014 యాహ్! 13లో చట్టం వచ్చి 14లో ఆ బైఫర్కేషన్ షెడ్యూల్ 13 షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అంశం ఉంది సార్. రాజధాని అంశం ఉంది. ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు సార్? కమింగ్ టు రాజధాని ఇష్యూ. సార్ రాజధాని ఏదైతే క్యాపిటల్ సిటీ రిలేటెడ్‌గా పాలిసీస్ ఉన్నాయో, హ్మ్. దాని రిలేటెడ్‌గా వైట్ పేపర్ ఉందో, హ్మ్. దాని రిలేటెడ్‌గా ఏవైతే సంస్థలు వచ్చి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఏదైనా కొలాబరేషన్స్ ఉన్నాయో, ఈ నుంచి క్వెషన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2014, 16 సార్. 16 అనుకుంటాను సార్. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్
ఈస్ ప్రపోజ్డ్ ఫ్రమ్ విజయవాడ టు గుంటూరు Hmm. రాజధాని ప్రాంతంలో విత్ ది సపోర్ట్ ఆఫ్ జర్మనీ. Hmm. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సార్. Okay. ఇప్పుడు లేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. దాన్ని మనము హైపర్ లూప్ టెక్నాలజీ అని అంటాం. Hmm. ఒక ఓల్ లాక్ ఉంటుంది, దానిలో ట్రైన్ వెళ్తుంది అనమాట. అది ఫస్ట్ యాక్చువల్గా ప్రపోజ్డ్ ఇన్ Propose చేసి. విజయవాడ టు గుంటూరు గుంటూరు. 5 minutes. Hmm. 5 minutes విజయవాడ గుంటూరుకి. Hmm. అప్పుడు ఇప్పుడు లేదు. బట్ ఎస్, హైపర్ లూప్ టెక్నాలజీ ఇప్పుడు మహారాష్ట్రలో రాబోతుంది. Hmm. పుణే, బొంబాయి టు పుణే. Yeah. ఇలాంటివి అడుగుతాడు. ఫార్మర్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే రాజధాని రిలేటెడ్గా యాక్ట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. Hmm. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అవును. సెక్షన్ 46, సెక్షన్ 92, సెక్షన్ 93, సెక్షన్ 93 ముఖ్యంగా. Hmm. రైట్. స్కెడ్యూల్ 13 స్కెడ్యూల్లో క్యాపిటల్ గురించి రాస్తుంది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. అడుగుతారు ఖచ్చితంగా. దెన్ ద రోల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ రాస్తుంది. Hmm. సెక్షన్ 5 6 ఏపీ యాక్ట్లో సెక్షన్ 5, 6, 7 ఈ మూడిట్లో ఒకటి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రాజధానికి అన్ని హెల్ప్లు ఇవ్వాలి, అన్ని క్లియరెన్సెస్ ఇవ్వాలి అని చెప్పి రాస్తుంది. రాసు. ఓకే. సరే, ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎక్కువగా ఏం మిస్టేక్స్ చేస్తుంటారు సార్ ఈ ఎగ్జామ్స్లో? గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా, అంటే వచ్చి మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఆఫ్టర్ ద ఎగ్జామ్. మీ అసెస్మెంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ దే ఆర్ ఫాలోయింగ్ షార్ట్స్? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, అసలు ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్లో ఏముంటుంది, ప్యాటర్న్ ఏంటి అని తెలియకుండా వచ్చేస్తారు సార్. ఇది ఫస్ట్ మిస్టేక్. నువ్వు ఇక్కడికి వచ్చి ఫీజు కట్టి రూమ్ తీసుకొని ఇంటి నుంచి బయట ఉంది, ఇప్పుడు వచ్చి తెలుసుకొని అరే ఇది నా వల్ల కాదు అనుకుంటే మాత్రం కష్టం. సో అందుకే తెలుసుకొని రావాలి. రాకపోయినా మంచిదే, కానీ వచ్చేవాళ్ళు మాత్రం తెలుసుకొని రావాలి. ఇది ఫస్ట్. ఓకే. మెయిన్ థింగ్. 2 సార్, అండర్స్టాండింగ్ లెర్నింగ్కి తేడా ఉంటుంది. క్లాస్ వినేసాము అని అంటే నీ మైండ్లో ఉన్నట్టు కాదు సార్. క్లాస్ అర్థమైంది అని అంటే నీ మైండ్లో ఉన్నట్టు సార్. అంటే క్లాస్ వినగానే ఈ సబ్జెక్ట్ అయిపోయింది అని అనుకుంటారు సార్. కాదు, మళ్ళీ 2 క్వశ్చన్లు అడిగితే చెప్పలేరు. మళ్ళీ అది ఎలా వస్తుంది సార్ అని అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ సార్ స్టూడెంట్కి. ఒక టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ రిలేటెడ్గా పీవైక్యూస్ సాల్వ్ చేయగలుగుతున్నావు అని అంటే ఆ టాపిక్ అయిపోయినట్టు. అప్పటి వరకు కాదు. ఇన్ఫ్లేషన్ టాపిక్ తీసుకుందాం సార్. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడు, అవన్నీ చేయగలుగుతున్నావు అని అంటే ఆ టాపిక్ అయిపోయినట్టు సార్. లేకపోతే కాదు సార్. సో అయిపోయిందనే భ్రమలో ఉంటారు సార్. నేను ముందే అనుకున్నాం 60% సిలబస్ చదువు అంటే 100% చదువు కంప్లీట్ చేయాలి. సో ఇది 2వ మిస్టేక్ సార్. 3, నమ్మకపోవడం సార్. వాళ్ళ నోట్స్ నమ్మరు, వాళ్ళ చదివే విధానాన్ని నమ్మరు, వాళ్ళు అనుకున్న ప్లాన్ని నమ్మరు సార్. దాని మీద నమ్మకం ఉంచుకోవాలి సార్. ఎవ్రీ ప్లాన్ ఈజ్ అ గుడ్ ప్లాన్ సార్. మీరు వాళ్ళు చేసుకున్న ఏ ప్లాన్ అయినా గుడ్ ప్లాన్ సార్. నువ్వు ఒక 6 నెలల ప్రణాళిక, ఒక సీనియర్ ఆస్పిరెంట్ దగ్గర పో, ఒక ఫ్యాకల్టీ దగ్గరికి రా, వచ్చి కూర్చొని సార్ ఇలా అనుకుంటున్నాను సార్ మీరేమంటారు అన్నాడు. బాగుందంటే బాగుంది అంటాం సార్. మాడిఫికేషన్స్ కావాలంటే చెప్తాం సార్. దాన్ని నమ్మి ఇంకా సరిపోతుంది. ఎందుకంటే నీ స్టేటస్ అతనికి తెలుసు. అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో తెలుసు. నువ్వు బిగినరా, మోడరేటా, నీ ఐక్యూ లెవెల్ ఏంటి, నువ్వు ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, నీకు చదివే కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసే ఆ ప్లాన్ని అప్రూవ్ చేస్తారు. ఊరికే చేయడు, అంతే కదా సార్. సో ఆ ప్లాన్ని నమ్మాలి సార్. రైట్. ఇంకోటి సార్, ఇది మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది T20 కాదు, టెస్ట్ మ్యాచ్. ఇట్స్ టెస్ట్ మ్యాచ్. ఉన్నావో వచ్చావు అని అంటే నువ్వు పేషెన్స్గా ఉండాలి, డీవియేషన్స్ కాకుండా ఉండాలి. దీక్షలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని అంటే, స్పిరిచువల్గా అటాచ్డ్గా ఉండు. నువ్వు ఏ దేవుని నమ్ముతావో, ఏ మతంలో ఉండి ఏ దేవుని నమ్మినా తప్పలేదు. ఆ స్పిరిచువల్గా అటాచ్డ్గా ఉంటే చాలు సార్. నువ్వు హిందూ అయితే టెంపుల్కి వెళ్ళు, క్రిస్టియన్ అయితే చర్చ్కి పో, లేదా మస్జిద్కి వెళ్ళు, లేదా 5 సార్లు నమాజ్ చెయ్యి. సార్ నేను ఏ దేవుడిని నమ్మానంటే రామకృష్ణ మఠ్ పో. అంతేగాని ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా కొద్దిగా అటాచ్డ్గా ఉంటావో డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డీవియేషన్స్ అనేవి ఉండవు. ఓకే. సరే, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్కి సరిగా ఆల్మోస్ట్ అందరూ మైండ్లో ఏ కోచింగ్ సెంటర్ వెళ్ళాలి అసలు అనే దాంట్లో పడతారు సార్. సో కోచింగ్ అవసరమా సార్? బేసికల్గా కొంతమంది ఇంటర్వ్యూస్ నేను చూశాను, సార్ అసలు కోచింగే అవసరం లేదు, ఆన్లైన్ తీసుకుంటే అయిపోతుంది అనే వీడియోలు కూడా నేను చూశాను. దానికి సార్ కోచింగ్ అవసరం లేదు అని ఎవరైతే అన్నారో సార్, అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ సార్. ఎందుకంటే
వాళ్ళకి వాళ్ళ మీద సత్తా ఉంది. నేను కోచింగ్ లేకుండా సాధిస్తాను అని ఒక సత్తా ఉంది కాబట్టి అలా అన్నాడు సార్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. హోప్‌ఫుల్లీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అలా అన్నాడు సార్. అదే కాన్ఫిడెన్స్ నీలో ఉంటే తీసుకోకు. ఓకే. అదే కాన్ఫిడెన్స్ నీలో ఉంటే మాత్రం తీసుకోకు. అవసరం లేదు. నిజంగా అవసరం లేదు. నేను చేయగలుగుతా. నేను ముందుకెళ్ళగలుగుతా అని అంటే తీసుకోకు. ఓన్‌గా చేయగలుగుతా అని తీసుకోవచ్చు. రెండోది సార్ కోచింగ్ అంటే ఏంటి? ఒక యూట్యూబ్‌లో ఫ్రీ వీడియో చూసినా కోచింగే సార్. అవును. ఒక యూట్యూబ్‌లో ఫ్రీ వీడియో చూస్తున్నా కోచింగే. కోచింగ్. ఒక సీనియర్ ర్యాంక్ కొట్టిన వాడి దగ్గరికెళ్ళి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగితే కోచింగే సార్. ఆల్సో పార్ట్ ఆఫ్ కోచింగ్. ఇట్స్ ఎ కోచింగ్ ఓన్లీ సార్. అంటే కోచింగ్ ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చూపిస్తది. కోచింగ్ ఎలా వెళ్ళాలో మాత్రమే చెప్తది. కోచింగ్ ఏం చదవాలో మాత్రమే చెప్తది. చదవాల్సింది నువ్వే, ఎళ్ళాల్సింది నువ్వే, డైరెక్షన్ తెలుసుకోవాల్సింది నువ్వే. యాస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. కోచింగ్ తీసుకెళ్ళి నీకు ర్యాంక్ ఇప్పియదు. కోచింగ్ ఇలా చేస్తే ర్యాంక్ వస్తదని చెప్తది. అలా చెయ్యి. అంతే తప్ప ఇంకేముండదు. స్ట్రిక్ట్‌గా పాటించు. పాటించు. యాహ్! ఆన్‌లైనా, ఆఫ్‌లైనా. ఇది యాహ్! గుడ్ సార్. నా ఉద్దేశంలో సార్ కన్సిడరింగ్ వెరీ షార్ట్ టైమ్. షార్ట్ టైమ్ కదా సార్ మనకి అవును. ఆగస్ట్, సెప్టెంబర్‌లో వస్తుంది కాబట్టి కన్సిడరింగ్ షార్ట్ టైమ్. రెండోది నువ్వు మళ్ళీ అశోక్ నగర్‌కి వచ్చి, ఇక్కడ రూమ్ తీసుకొని, ఇక్కడ ఫుడ్డు సెట్ అయ్యి, అది మొత్తం ఒక 1 మంత్ ప్రాసెస్. ప్రాసెస్. ఈ 1 మంత్ కూడా నేను సేవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఆన్‌లైన్‌కెళ్ళిపోండి. కానీ ఆన్‌లైన్‌లో వెళ్ళినా కూడా ఒక స్టడీ హాల్ చూజ్ చేసుకోండి. స్టడీ హాల్ కంపల్సరీ. మీ ఇంటి దగ్గరే, ఇంట్లో కాదు, మీ ఇంటి దగ్గర ఉన్న ఒక స్టడీ హాల్ తీసుకోండి. ఓకే. స్ట్రిక్ట్‌గా పెట్టుకోండి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సార్, మార్నింగ్ 8కి వస్తారు, ఈవినింగ్ 8కి పోతారు. స్ట్రిక్ట్‌గా ఉంటుంది. 12 అవర్స్. 12 అవర్స్. మధ్యలో 1 అవర్ బ్రేకు లంచ్‌కి. ఎళ్ళేసి వస్తారు, లేకపోతే తెచ్చుకుంటారు. 8 నుంచి 8 వరకు ఈడనే ఉండాలి. హ్మ్. ఏం జరగాలి, ఏం జరగాలి అని చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం. డైలీ 10, 12 నిమిషాలు చదువుతాడు. కూర్చుంటాం కాబట్టి అది అయిపోతుంది. మీ ఇంటి దగ్గర ఒక స్టడీ హాల్ చూజ్ చేసుకో. నువ్వు 8-8 అక్కడ కూర్చో. అంతే. 8కి పో, 8కి నైట్ వచ్చి. బయటకొచ్చేసేయి. 8కి ఎళ్ళగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇవాళ ఏం చేస్తానో రాసుకో. నైట్ 7:30, 7:45కి అయిపోగానే ఇవాళ చేశానో లేదా టిక్ చేసుకో. చెక్ చేసుకో. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది చెయ్యి. 6 మంత్స్ చెయ్యి. ఎక్కువ రోజు 6 నెలలు చెయ్యి. యూపీఎస్సీ వచ్చేస్తది. ఓకే. ఓకే. గ్రూప్స్ ఎందుకు యూపీఎస్సీ అంటారు. ఓకే సార్. సరే ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది వేరే గ్రూప్ 3, గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు నేను కొంతమందిని కలిసాను ఇటీవల కాలంలో. అందరూ కూడా గ్రూప్స్ 1 రాసినోళ్ళు, యూపీఎస్సీ రాసినోళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్‌లో. లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రొఫెషన్ నుంచి సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ వాళ్ళకేం చెప్తారు? సార్ ఎవరైతే గ్రూప్ 1 ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, లేదా సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారో, మీరు చాలా అదృష్టవంతులు. 2 రీజన్స్‌కి అదృష్టం సార్. రీజన్ నెంబర్ 1 ఏంటంటే నీకు ఆల్రెడీ ప్యాటర్న్ తెలుసు, సిలబస్ తెలుసు, ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎలా రాసాము అని చెప్పి. రెండోది ఆ ప్రెషర్ ఎట్లా ఉంటది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. సో, అందుకే అదృష్టవంతులు. ప్రెషర్ ప్రాసెస్‌లో ఉన్నారు. ప్రెషర్ ప్రాసెస్ తెలుసు, యాహ్! సిలబస్ తెలుసు. దీన్ని కొద్దిగా ఫైన్ ట్యూన్ చేసి, దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకుంటే ర్యాంక్ వచ్చేస్తది. ఓకే. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ హౌస్ హోల్డ్ సార్. అవును. వాళ్ళకున్నంత ప్రెషర్ ఎవరికుంటది సార్? ఇంకెవరికి? ఆ ప్రెషర్ హ్యాండిల్ చేస్తారు. కసి మీద చదువుతారు సార్. యాహ్! సాటర్‌డే, సండే వస్తే చాలా కసి మీద చదువుతారు. ఓకే. ఆ కసి చాలు. అదే అంటే ఆ మోటివేషన్ 2 కదా! డేస్ సరిపోతదా సార్? మస్తు వాళ్ళకి. ఓకే. బికాస్ సాఫ్ట్‌వేర్. దే నో హౌ టు స్టడీ స్మార్ట్. స్మార్ట్. ఏది వదిలేయాలో తెలుసు వాళ్ళకి. ఓకే. ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. అందుకని చాలు అంటున్నాను నేను. ఓకే. రైట్. సరే ఇప్పుడు రిపీట్ యాస్పిరెంట్స్ కోసం మీ యొక్క ప్రత్యేక సలహాలు? సార్ రిపీటెడ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లాసులు వినకండి. హ్మ్. ఇంకా క్లాసులు అయిపోయినాయి. క్లాసులు వద్దు మనకి. ఓకే. మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకొని ఉంటే ఆ నోట్స్ తీయండి. హ్మ్. లేదు అంటే ఏ ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ అయినా, ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ ఇచ్చి ఉంటాడు కదా! అవును. ప్రతి సబ్జెక్ట్ క్లాస్ నోట్స్ సేకరించుకోండి. హ్మ్. సేకరించుకొని కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకొని మాక్ టెస్టులు మాత్రమే ఇవ్వండి. ఓకే. ఎగ్జామ్‌లో రివిజన్‌లు. కరెంట్ అఫైర్స్ అప్డేషన్ ఇది తప్ప ఏం చేయకండి. ఓకే సార్. సార్ మొత్తంగా టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి సార్? ఈ ఇద్దరికి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు యాస్పిరెంట్స్. మినిమమ్ 6 అవర్స్ అయితే కూర్చోవాలి సార్. దానికి తక్కువ కుదరదు. మినిమమ్ సార్. హ్మ్. 14 అవర్స్ మాక్సిమం సార్. అచ్చా! 14 అవర్స్ మినిమమ్ 6 అవర్స్ సార్. హ్మ్. ఇంకా యావరేజ్‌గా 8-10. అంతసేపు కూర్చుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావా సార్? అందుకే 1 ½ అవర్‌కి ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ చేయాలి. హ్మ్. మనము సార్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఒబీస్ అయిపోతామని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఉన్నాయి. అయ్యారు కూడా. యాహ్! అందుకే సార్ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి.
ఖచ్చితంగా వాకింగ్. ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఓకే. నువ్వు 1 ½ అవర్ కూర్చొని ఎందుకు చదువుతావు ఒకసారి? హ్మ్. నడుస్తూ కూడా నడుస్తూ చదవచ్చు. చదువు. వింటూ చదువు. హ్మ్. క్లాస్ వినేటప్పుడు నడు. యాహ్! వాకింగ్, ఎక్సర్‌సైజ్ ఈజ్ మస్ట్ సార్. అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మీద కంట్రోల్ ఉండాలి. ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు అసలే సీజన్ బాలేదు. హ్మ్. బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేయాలి. ఒకే పూట హెవీగా తినాలి సార్. అచ్చా 3 పూటల్లో ఒకటే పూట హెవీ హెవీగా తినాలి. తినాల యాస్పిరెంట్స్. యాస్పిరెంట్. అప్పుడు మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్లీపింగు అంతా బావుంటది సార్. ఓకే. ఒకే పూట హెవీగా తిను కావాలంటే. ఎన్ని గంటలు పడుకోవాలి సార్? సార్ మీరు అంటారు గానీ నన్ను తిట్టొచ్చు గానీ మీరు మినిమమ్ 8 అవర్స్ అయితే పడుకోవాలి సార్. మినిమమ్ 8 అవర్స్ పడుకోవాలి సార్. ఓకే. ఎందుకు తెలుసా సార్? స్లీపింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ సార్. ప్రిపరేషన్. బికాజ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో హ్మ్. మీరు ఎప్పుడైతే కాన్షియస్‌లో ఉన్నప్పుడు చదువుతారో గుర్తుంటాయి. అవును. స్టోరేజ్ అయితా ఉంటది. స్లీపింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ బై యువర్ ఎగ్జామ్. అలా. సార్ ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాం సార్ మేము. 1 అండ్ 2 రాసినాం. ఫెయిల్ అయిపోయినాం. మా ప్లాన్ బి ఏముండాలి? ఫస్ట్ థింగ్ సార్, ఎవరైతే కొత్తగా వచ్చిన గ్రాడ్యుయేషన్స్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ 1 రాయాలి అనుకుంటే మీరు ఎంఏ డిస్టెన్స్‌లో ఏరో కోర్స్ జాయిన్ అయిపోండి. ఎలా 2 ఇయర్స్ ఉంటారుగా. సో, యాహ్! మీ అకాడమిక్స్ మాత్రం ఆపకండి. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 సార్, ఎవరైతే యూపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 3 రాసి 4, 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యి రాలేదనుకోండి సార్, మీకు ఆల్టర్‌నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. హ్మ్. చాలా సెక్టర్స్‌లో ఉన్నాయి. నేను ఒక 2 సెక్టర్స్ గురించి మాట్లాడతా. సెక్టర్ 1 ఎన్‌జీఓ. ఎన్‌జీఓ సెక్టర్స్‌లో చైల్డ్ రైట్స్ అండ్ యూ క్రై అనే సంస్థ దగ్గర నుంచి, లేదా మలిండా గేట్స్ అనే సంస్థ దగ్గర నుంచి, లేదా యూత్ ఫర్ సేవ అనే సంస్థ దగ్గర నుంచి, లేదా ప్రథమ్ ఎన్‌జీఓ అనే సంస్థ దగ్గర నుంచి, ఇలా వందల ఎన్‌జీఓస్ ఉన్నాయి ఇండియాలో. ఆ ఎన్‌జీఓకి ఆ స్కిల్ ఏం కావాలో కొద్దిగా స్టడీ చేయి. నీకు అక్కడ జాబ్ వచ్చేస్తది. ఇది 1 సార్. 2 రీసెర్చ్ థింక్ ట్యాంక్స్. హ్మ్. పాలిసీ థింక్ ట్యాంక్స్ అంటారు. దీంట్లో పొలిటికల్ కన్సల్టింగ్ కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య. యాహ్! మనకి షో టైమ్ గానీ, ఐపాక్ గానీ, విధాత కన్సల్టింగ్ గానీ, లేదా మనకి ఎఫ్‌డిఆర్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గానీ, జయప్రకాష్ నారాయణ్ గారిది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గానీ, యాహ్! సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ గానీ, సెస్ అని బేగంపేటలో ఉంటది. అవును. సెస్ అనే సంస్థ గానీ, ఇలాంటి పాలిసీ థింక్ ట్యాంక్స్ ఉన్నాయి. హ్మ్. థింక్ ట్యాంక్స్‌లోకెళ్ళొచ్చు. యాహ్! ప్లాన్ బి. ఇవి వద్దు అని అనుకుంటే సార్, సాఫ్ట్‌వేర్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే. టీచింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. టీచింగ్ ఈజ్ ఆల్వేస్ అట్లా. సార్ ఇప్పుడు జనరల్‌గా అంటే మీరు మధ్యలో టచ్ చేశారు. ధైర్యం కోల్పోతా ఉంటారు మధ్యలో. ఆ టైంలో స్పిరిచువాలిటీకి పోమంటారా? లేకపోతే సోషల్ మీడియాకెళ్ళమంటారా? ఓహ్ మై గాడ్! ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ సో ఇన్ఫెక్చుయస్ వచ్చేస్తా ఉంటాయి పాపప్స్. దాన్ని కూడా ఎట్లా అరికట్టుకోవాలి సార్ సోషల్ మీడియాని? సార్ డిజిటల్ డీటాక్స్ అని ఉంటది సార్. హ్మ్. ఫస్ట్ అందరు ఆస్పిరెంట్స్ డిజిటల్ డీటాక్స్ తీసుకోవాలి. అమ్మతోని, నాన్నతోని, ముఖ్యమైన వాళ్ళతోని మాట్లాడేసావు అయిపోయింది కదా! రైట్. డిజిటల్ డీటాక్స్ 1 ½ అవర్. 1 ½ అవర్. నువ్వు కాల్సు, సోషల్ మీడియా, గూగుల్ ఓకే. యాహ్! ఇవి మాత్రం తీసుకోకూడదు. మీరు డిజిటల్ డీటాక్స్ ఎవ్రీ డే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. హాఫ్ అన్ అవర్ డిజిటల్ డీటాక్స్‌కెళ్ళండి. మెల్లిమెల్లిగా 3 అవర్స్, 4 అవర్స్ ఫోన్ లేకుండా, నెట్ లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది 1 సార్. 2 బెస్ట్ మోటివేషన్ నీకు స్పిరిచువల్ ద్వారానే వస్తది. ఓకే. నువ్వు ఎంత స్పిరిచువల్‌గా అటాచ్‌గా ఉంటే అంత డిసిప్లిన్ ఉంటుంది అంత సార్. డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఇంకల్కేట్ అయిపోతది సార్. ఆ డిసిప్లిన్ ద్వారా నీకు భయం పుడుతుంది ఎగ్జామ్ మీద. టైమ్ టేబుల్ యెస్. వస్తుంది. చదువుతావు. యాహ్! అంతే సార్ సింపుల్. సార్ సక్సెస్ కోసం మీ 3 ముఖ్యమైన అలవాట్లేమిటి? సార్ కన్సిస్టెన్సీ సార్. హ్మ్. మెయిన్‌గా కన్సిస్టెన్సీ ఉండాలి సార్. రైట్. నమ్మడం సార్. కన్సిస్టెన్సీ ఉండాలి. నువ్వు చేస్తున్న పనిని నమ్మాలి. అండ్ రైట్ వర్క్. ఓకే. ఎలా చేయాలి అనేది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ కాదు. రైట్ వర్క్. ఇది చేస్తే వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి సార్. తెలుసు. కన్సిస్టెన్సీ, నమ్మడము అండ్ రైట్ వర్క్. ఈ 3 సార్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. స్మార్ట్ వర్కే ఇంపార్టెంటా సార్? కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుందనుకుంటారు. స్మార్ట్ వర్క్‌కి నెక్స్ట్ లెవెలే రైట్ వర్క్ సార్. రైట్ వర్క్. ఓకే. రైట్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏపీఎస్‌సిసి టాపర్స్‌లో మీరు గమనించిన కామన్ క్వాలిటీస్ ఏంటి సార్? అంటే పాస్ట్ మీ యాస్పిరెంట్స్ సక్సెస్ అయినోళ్ళుంటారు. వాళ్ళలో కామన్ క్వాలిటీస్ ఏంటి? సార్ ఈ 3 క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయి సార్. పాయింట్ నంబర్ 1 ఇందాక ఓకే. చెప్పినవి. ఈ 3 ఉన్నాయి సార్. యాహ్! సార్ ఇప్పుడు అకాడమిక్స్ వద్దాం సార్. ఇప్పుడు చందు గాని, విక్రమ్ గాని, యాహ్! ప్రియాన్విత గాని ఇట్లా ఒక ఉన్నారు సార్. ఒక 10, 15 మంది గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళలో పాయింట్ నంబర్ 1 నోట్స్ మేకింగ్ చేసుకున్నారు.
కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకున్నారు, ఎగ్జామ్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు, నిరంతరం ఎవ్రీడే టైం టేబుల్ వేసుకొని చదువుకున్నారు. ఓకే. ఈ 4 ఇంపార్టెంట్ సార్. ఈ 4 చేశారు సార్ వాళ్ళు. కంపల్సరీగా చేశారు. ఓకే. 4 చేశారు. ఒక స్టూడెంట్ లలం రుద్రమ అని గ్రూప్ 1 వచ్చింది. 2018 తర్వాత గ్రూప్ 1 వచ్చింది. అప్పటి నుంచి కూడా యూపీఎస్సీ మొన్న సెకండ్ టైమ్ ఇంటర్వ్యూకెళ్ళింది. 3 హ్మ్. టైమ్స్ మెయిన్స్ రాసింది. అంటే గ్రూప్ 1 వచ్చాక కూడా. అదే. మొన్న కూడా రాలేదు. ఓకే. చాలా తక్కువ మార్క్స్‌తో పోయింది. బట్ లుక్ ఎట్ కన్సిస్టెన్సీ. తను గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, గ్రూప్ 1 ఆఫీసర్ తర్వాత 2 సార్లు రాసింది యూపీఎస్సీ. ఓకే. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. ఆ నాట్ ఎ కన్సిస్టెన్సీ, ఆ జోక్. మైండ్ యాహ్! సెట్ అనేది అలా ఉండడం. మనకు ఒక జాబ్ రాగానే అయిపోయింది. ఇంక హమ్మయ్య! సెట్ అయిపోతుంది. యెస్. అని సెట్. అనుకుంటాం. అలా సార్. సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ జస్ట్ 91 పోస్ట్సే దీనికి ప్రకటించింది. గ్రూప్ 1 72 పోస్ట్స్. అవి సరిపోతాయా సార్? 750 గ్రూప్ 2. 750. 2014 బైఫర్కేషన్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఎందుకు చెప్తాను సార్. ఇచ్చిన పోస్టులు 100, 91, 150, 130 అయినప్పటికీ కూడాను ఇప్పటి వరకు 4 నోటిఫికేషన్లు ఇచ్చారు సార్ గ్రూప్ 1ది. ఓకే. 4 నోటిఫికేషన్లు ఇచ్చేసింది. 3 సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ కూడా అయిపోయినాయి సార్. ఈ 4 తీసుకుంటే 500 సార్. యాహ్! ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 10 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ వచ్చింది సార్. అది మొన్న కంప్లీట్ అయింది. యాహ్! ఆ విధంగా చూసుకుంటే 91 పోస్టులు ఉన్నాయని చెప్పి నిరాశ పడకుండా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకో నోటిఫికేషన్ వస్తానని నమ్మకం ఉంటుంది సార్. ఆ విధంగా వెళ్ళాలి సార్. ఓకే. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఆగలేదు సార్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. గుడ్ థింగ్. మనకి లాస్ట్ గవర్నమెంట్‌లో 2 నోటిఫికేషన్లు వచ్చాయి. యాహ్! దాని ముందు ఒకటొచ్చింది. యాహ్! లాస్ట్ నోటిఫికేషన్ 2 వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఒకటొచ్చింది. సార్ ఈ తెలంగాణ గవర్నమెంట్‌కి వస్తే సార్ ఎట్లా ఉంది వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ ఇన్ అనౌన్సింగ్ ద రిక్రూట్మెంట్ సార్. అనౌన్స్‌మెంట్ తెలంగాణ మీకు? రావడానికి మెయిన్ కారణమే మనకి ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ సార్. యాహ్! మెయిన్‌గా మనం పోరాడింది, మనం ఫైట్ ఫైట్ చేసిందే చేసింది అదంతా. ఎంప్లాయ్‌మెంట్, వాటర్ దీని మీద నుంచే సార్. అయితే సార్ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్‌గా ఏదైనా స్పీచెస్ ఇచ్చారో దానిలో చూస్తే గమనిస్తే మొన్న ఒక జియో కూడా రిలీజ్ చేశారు. ఆ జియో ఒక వ్యాలిడిటీ 1 ఇయర్ అని చెప్పారు. యాహ్! లాస్ట్ మొన్న ఇచ్చారు. 1 ఇయర్ అని ఇచ్చారు కాబట్టి ఆ 1 ఇయర్‌లో ఖచ్చితంగా నా ఉద్దేశంలో గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. కానీ గవర్నమెంట్ ఈసారి చాలా జాగ్రత్తగా చేస్తది. ఆ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుందేమో నాకు అనిపిస్తోంది. యాహ్! బికాజ్ లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లమ్ అయ్యింది కదా. ఆ! నేను అనుకోవడం సార్. నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. యాహ్! నెక్స్ట్ ఇయర్ బిఫోర్ ఉగాది ఆర్ ఉగాది టైంలో మార్చ్, ఏప్రిల్ టైంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చేమో సార్. యాహ్! ఈ ఇయర్‌లో గ్రూప్ 2 రావచ్చు అని అనుకుంటున్నాను సార్. ఓకే. హోప్‌ఫుల్లీ రావాలని అనుకుంటున్నాను సార్. సార్ ఇంకోటి సార్ అంటే లాస్ట్ క్వెషన్. మనకు పేపర్ లీక్ అనేది కూడా ఒకటి ఇష్యూ మనకు సార్. మనకు చాలా సరౌండింగ్‌లో పెద్ద ఉంది. ఇష్యూ. చాలా పెద్ద ఇష్యూ. పెద్ద ఇష్యూ. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే టైంలో ఒక క్వెషన్ యేసుకుంటారు. ఒకవేళ లీక్ అయితే ఏంటి నా పరిస్థితి? వాళ్ళకి మీరు ఎట్లాంటి కాన్ఫిడెన్స్‌తోని వాళ్ళు అంటే ముందుకెళ్తాం? ఇది కంప్లీట్‌గా కొంచెం పొలిటికల్ సార్. కానీ ఒక ఫ్యాకల్టీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను సార్. నాకు తెలుసు స్టూడెంట్ ఎంత నిరాశగా ఉంటాడో. ఒక స్టూడెంట్ 3 సార్లు ప్రిలిమ్స్ రాయాలంటే నాట్ ఎ జోక్ సార్. నాట్ ఎ జోక్. 3 సార్లు రాశారు సార్. అస్సలు తప్పు సార్. అస్సలు నాట్ ఎట్ ఆల్ ఎ జోక్ సార్. అతని యొక్క మెంటల్ స్టేటస్, యాహ్! అసలు ఎగ్జామ్ రోజు రాసేవాడు కూడా అవుతుందా లేదా అని తెలియక మెంటల్ స్టేటస్‌ని మాత్రం నేను అసలు అది చెప్పలేను సార్. అంత మెంటల్ స్ట్రెస్‌లో ఉంటారు వాళ్ళు. కానీ సార్ మీ హార్డ్ వర్క్‌ని మీరు నమ్మండి. దాంతో పాటు ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా ఉంటే. ఓకే. అప్పుడు ఎగ్జామ్ వస్తే ఎళ్లి రాసేయడమే. యాహ్! మీకు వచ్చేది అని రాసి పెట్టుంటే వచ్చేస్తది. వచ్చేసి ఎవ్వరు స్నాచ్ చేయలేరు. ఎవ్వరు ఓహ్! తీసుకెళ్ళలేరు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీ యొక్క సార్ థాంక్ యూ. అమూల్యమైన టైం మీరు సార్ థాంక్ యూ. తీసుకొని థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ స్టూడెంట్స్‌కి. వెరీ మచ్. సో చూసారు కదా మన జై హింద్. సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్‌లో నుంచి ఈరోజు మనం పెండ్యాల సతీష్ గారు ఏదైతే అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి అండ్ తెలంగాణ సర్వీస్ కమిషన్‌కి సంబంధించిన యాస్పిరెంట్స్‌కి ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చి సక్సెస్‌ఫుల్ కూడా అయిన స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో ఈసారి ఏపీ గవర్నమెంట్ వచ్చే నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అతను చాలా అమూల్యమైన సందేశము, అంతేకాకుండా సూచనలు, సలహాలు కూడా చేశారు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీ ఈ ఏపీ స్టూడెంట్స్‌కి, యాస్పిరెంట్స్‌కి ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిందని మేము భావిస్తున్నాము. సో
సాక్షి ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళందరికీ కూడా మేము ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. వచ్చే ఎగ్జామ్‌లో ఎలాంటి లీకులు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అంతేకాదు మీ కష్టానికి ఫలితం కంపల్సరీగా దక్కాలని కూడా మేము ప్రార్థిస్తున్నాం. సో, ఇది ఈ యొక్క సాక్షి ఎడ్యుకేషన్ ఎపిసోడ్‌లో ఏదైతే నోటిఫికేషన్ రానుందో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీ స్టేట్‌కి సంబంధించి, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇందులో మీకు పొందుపరిచినాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా వస్తున్న డెవలప్‌మెంట్స్ ప్రకారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.